ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన ఆలకించు జవాబిచ్చు నామమున యూత్ క్యాంప్ సందర్భముగా ఈ సాయంకాలము మరొకసారి మీ సన్నిధిలో కనబడినట్లు జ్ఞాపం చేసుకున్నందుకు స్తోత్రములు. బుధవారం ఉదయకాలం నుండి ఆ విధాలుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాము. నీ మెల్లని మధురమైన స్వరము ద్వారా ఎవరైతే వాక్యమును సాత్వికంతో అంగీకరించినారో వారిలో కార్యసిద్ధి కలిగించి మీ ఆత్మ విస్తారముగా వారు ఫలించి వృద్ధి పొందినట్లు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. రక్షణ కొరకు తీర్మానం చేసుకున్న వారందరిని బట్టి స్తోత్రములు. వారి తీర్మానంలో నిలిచిండనట్లు రక్షణ నిశ్చయితలో కొనసాగునట్లు సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాం. ఎవరైతే తిరిగి సమకూర్చబడాలని ఆశ కలిగి ప్రార్థనా సహాయం కొరకై తీర్మానం చేశారో వారిని కూడా మీరు దర్శించి వారు ఆ సంకల్పంలో తీర్మానములో అంతం వరకు నిలిచిండనట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పడిపోయిన వారిని ఉద్ధరించువాడా, పాడైన దానిని బాగు చేయవాడా, కూల్చబడిన దానిని తిరిగి నిర్మించువాడా, పెళ్లగించబడిన దానిని నాటువాడా, కాల్చబడిన దానిని తిరిగి కట్టువాడా, ఈ సాయంకాలం మమ్మల్ని కూడా మీరు కరుణించి మా ఆత్మ సంబంధమైన జీవితాన్ని మీరు బాగు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఆయా విభాగాలలో కనబడకుండా పరిచర్య జరిగిస్తున్న వారందరిని బట్టి స్తోత్రములు. వారి కన్నీరు, ప్రేమ, ప్రయాస, ప్రార్థనలు, సమర్పణ సమయాన్ని బట్టి ఇదనాన్ని మేము ఇక్కడ ఉండనట్లు మీరు అనుకూలపరిచినందుకు వందనములు చెల్లిస్తున్నాము. వచ్చిన వారిని బట్టి స్తోత్రములు. ఇంకా రావాల్సిన వారుంటే త్వరపెట్టి తోడుకుని రండి. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. నా నోట మీ మాటలు ఉంచండి. యెహోవా నీవు ఏర్పరచుకొని వారి క్షేమము చూచు, నీ జనుల కలుగు సంతోషం బట్టి సంతోషించు. నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడనట్లు నీ ప్రజల ఎడల నీకున్న దయ చొప్పున కరుణించుము. ఈ సాయంకాలం రక్షణ లేని వారు రక్షణలోనికి వచ్చినట్లు చేయము. రక్షించబడిన వారు ఇంకా మీకు సమీపంగా వచ్చినట్లు చేయము. మా అక్కర కొలది మీరు మాకు సహాయం చేయము. మా హృదయాలకు పరిచర్య చేయము. మమ్మల్ని దర్శించుట కొరకే దిగిరమ్ము. మా మీద మీ వెలుగు ప్రకాశింప చేయము. మీ మాట బయలుదేరుతోడనే మా చీకటి వెలుగుగా చేయబడినట్లు మీరు ఆజ్ఞాపించుము. ఎడారిలో సెలయేళ్ళు ప్రవహింప చేయము. దుఃఖము నిట్టూరు పెగిరిపోనట్లు చేయము. తలల మీద నిత్యానందం ఉండనట్లు చేయము. కలలు కనిన వారి వలె ఉండనట్లు చేయము. మా భయాలను తొలగించబడినట్లు సహాయం చేయము. సిలువను చూడగానే మా సమస్యలన్నీ పరిష్కరించబడి సమస్య పోవటానికి కృప అనుగ్రహించుము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యను బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకోమని వందనములు చెల్లిస్తూ మీ ప్రజల ప్రార్థనా భూమి మీద నిలువబడుతూ వాగ్దానాలు చేపడుతూ సిలువ నీడను ఆశ్రయిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు బంధకంలో నుండి విడిపించబడి కొంతకాలం ప్రభుత్వం నడిచిన తర్వాత వారి పతనాన్ని బట్టి బబులోను బంధకాల్లో ఉన్నప్పుడు కరుణా సంపన్నుడైన దేవుడు వారిని ప్రేమించి తిరిగి తను ఏర్పాటు చేసిన సంకల్పంలోనికి, స్వాస్థ్యంలోనికి రావాలని ప్రోత్సహించడానికి కొరకై యెషయా భక్తుని పంపించి ఈ ప్రవచనాత్మకమైన సందేశాన్ని అనుగ్రహించిన సంగతి మనకు పరిచయం. దాంట్లో బబులోన్ అంతా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇంత ఆకర్షణీయంగా రమ్యంగా ఉన్న బబులోను విడిచిపెట్టి సామాన్యంగా ఎడారిని తలపించే యూదా దేశం లేదా యెరూషలేములోనికి ఎలాగ ప్రయాణించాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు వారికి ఉద్బోధిస్తున్న మాట, ఈ లోకము దాని తళుకు బెళుకులు నశించిపోతాయి, అయితే దేవుని వాక్యము నిత్యము నిలుచుని గనక మీరు ఇక్కడి నుండి బయలుదేరి ఆజ్ఞాపించే స్థలంలోనికి వెళ్ళుడని వారిని ప్రోత్సహించడానికి చెప్పిన మాటలే మనం చదువుకుని లేఖన భాగం అన్న సంగతి నాకంటే మీరు బాగా ఎరుగుదురు. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ద వర్డ్ ఆఫ్ అవర్ లార్డ్ షల్ స్టాండ్ ఫర్ ఎవర్. దీని గురించి కొన్ని సంగతులు
మనం పరిగెరుకోవటానికి ఆరంభించున్నాం. ఉదయకాలం కూడా కొన్ని విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాత్రి ఇదే విషయాన్ని గురించి ఇంకా కొన్ని సంగతులు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ వాక్యం మనకు అనుగ్రహించే ఇంకొక విషయం ఏంటంటే విక్టరీ, విజయము. కనుక విక్టరీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం యొక్క విజయము ఏంటి? వాక్యం అనుగ్రహిస్తున్న విషయం. ఈ వాక్యము ద్వారా మేలు పొందిన వ్యక్తిగత జీవితాల గురించి ఆలోచించవచ్చు, వాక్యాన్ని గైకొన్న సంఘాల గురించి ఆలోచించవచ్చు, వాక్యాన్ని గురించి యేసు ప్రభుతో ఇదిమిద్దంగా 3.5 సంవత్సరాలు సాగిన శిష్యులకు కలిగిన వాక్య ప్రత్యక్షత ఏంటో కూడా మనం ఒక్కోణంలో నుండి ఆలోచించవచ్చు. కానీ సమయ అద్దుబాటును బట్టి ఉన్న దినాల్లో మనం ఇవన్నీ ఆలోచించి పరిశీలించి పరిగెరుకోలేం. కనుక ఈ రాత్రి కాలము యేసు ప్రభు శిష్యులు ఆయన రొమ్మను ఆనుకొని యోహాను భక్తునికి ఈ వాక్యం అంటే ఎలాంటి ప్రత్యక్షత కలిగిందో కొన్ని సంగతులు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. యోహాను చేతిలో నుండి సువార్త జాలువారింది, పత్రిక ప్రభవిల్లింది, అలాగే ప్రకటన గ్రంథం విస్తరించింది. ఈ 3 సందర్భాల్లో ఆయన వాక్యం అంటే చాలా ప్రాధాన్యత ఇచ్చినవాడు గనక తాను రాసిన సువార్తలో, పత్రికలో, ప్రకటన గ్రంథంలో కూడా వాక్యం మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించినట్టు మనకిట్టే అర్థమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, జాన్ చాప్టర్ 1:1, ఆది యందు వాక్యముండెను. పుస్తకం తెరిచిన వెంటనే మనకు వాక్యం అనేది కనిపిస్తుంది. మిగతా సువార్తికులు ఇలాగ రాయకపోయినా యోహాను భక్తుడు ఈ వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడన్న సంగతి మనకి ఇలాగే అర్థమవుతుంది. ఇది మనకు తెలియజేసే సత్యం ఏంటంటే నేచర్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్, వాక్యం యొక్క స్వభావం ఏంటి? దేవుడు. రెండవది యోహాను తను రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం, మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. అక్కడ కూడా 1వ అధ్యాయం 1వ వచనమే, సువార్తలో కూడా 1వ అధ్యాయము 1వ వచనమే. 1వ వచనం జీవవాక్యమును గూర్చినది. ఆ తర్వాత ప్రకటన గ్రంథానికి వెళ్ళినప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనములో అతడు దేవుని వాక్యమును గూర్చి, ఆ తర్వాత 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం, రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమున నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. కనుక వాక్యము ఆయనకు సువార్తలు, నేచర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య స్వభావం ఏంటో అక్కడ చెప్పాడు. పత్రిక వచ్చేటప్పటికి న్యూట్రిషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం ఏమిస్తుంది? జీవము, పోషక విలువలు ఇస్తుంది, ఆత్మ సంబంధమైన జీవితానికి అని జ్ఞాపం చేశాడు. ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి ఆ వాక్యం ఏంటో తెలియదు. నేమ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యానికి ఒక పేరు ఉంది. ఏంటా పేరు? యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే సువార్త, పత్రికలు, ప్రకటన గ్రంథంలో ఆయన వాక్యాన్ని గురించి ప్రస్తావించిన ప్రత్యక్షత సమానంగా ఉందా, భిన్నంగా ఉందా, తక్కువ ఉందా, పెరిగిందా, అలాగే మిగిలిపోయిందా? యోహాను సువార్తలో ఆదియందు వాక్యం ఉండెను, పత్రికలో జీవవాక్యము, ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువే ఆ వాక్యము. ఇప్పుడు ఈ 3 సందర్భాల్లో ఉన్న ప్రత్యక్షత పెరిగిందా, తరిగిందా? పెరిగింది. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం యొక్క పురోగమన ప్రత్యక్షత. సువార్తలో ఉన్నప్పుడు వాక్యము అన్నాడు, పత్రిక వచ్చేటప్పటికి జీవవాక్యము అంటే దానికి కొద్ది విశేషణం కలిపాడు. ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి ఆ జీవవాక్యమే యేసుక్రీస్తు ప్రభు అని మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనం వాక్యానికి సంబంధించిన ప్రత్యక్షత విషయంలో యోహాను సువార్తలో ఉన్నామా, పత్రికలో ఉన్నామా, ప్రకటన గ్రంథంలో ఉన్నామా, అసలు ఎక్కడ లేమా? యోహాను సువార్తలో మనం ఉంటే పత్రిక దగ్గరికి వస్తాం, పత్రికలో మనం ఉంటే ప్రకటన గ్రంథానికి మనం రావటానికి ప్రయత్నం చేస్తాం. యోహాను భక్తునికి వాక్యమును గురించిన ప్రత్యక్షత అతీతంగా ఉన్న కారణం చేత తను రాసిన ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథంలో వాక్యానికి సంబంధించి కనీసం 5 సార్లు దేవుని వాక్యం అనే మాట వాడుతూ వచ్చినాడు. కనుక ఈ సాయంకాలము ఆయన వాడిన 5 సందర్భాల్లో దేవుని వాక్యానికి ఉన్న ప్రాధాన్యతను గురించి కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం.
ప్రకటన గ్రంథము అమోఘమైన పుస్తకం, దాన్ని తాకటానికి కూడా నాకు ధైర్యం లేదు, అనుభవం అంతకంటే లేదు. అయినా మీరు నన్ను అనుమతిస్తే కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇది అమోఘమైన పుస్తకం. కారణము కనీసం 5 విధాలుగా మనం చెప్పవచ్చు. మొదటిది, ఇట్స్ ఎ ఓపెన్డ్ బుక్, తెరవబడిన పుస్తకం. గ్రంథములు తెరవగా చూచితిని, ముద్రలు తెరవగా చూచితిని, పరలోకం తెరవగా చూచితిని, ద్వారం తెరవగా చూచితిని. ఈ గ్రంథమును ఇప్పటికి యోగ్యుడెవడు, యూదా గోత్రపు సింహము జయం పొందినని ఒకడు నాతో చెప్పెను. కనుక ఈ పుస్తకం అంతా మనకు ఎక్కువ తెరవబడ్డ ఓపెన్డ్ బుక్. దేవుడు ఇది మన జీవితాన్ని కూడా తెరవాలని కోరుతున్నాడు. రెండోది, ఈ పుస్తకం విశిష్టత కారణం ఇట్స్ ఒమేగా బుక్. ఒమేగా అంటే ఆరంభం. ప్రతిదానికి ఇది ఆరంభాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది, అంతాన్ని జ్ఞాపకం చేస్తుంది. అల్ఫా అంటే ఆరంభము, ఒమేగా అంటే అంతం. కనుక ఆరంభాన్ని ఎలా జ్ఞాపకం చేస్తుంది ఆదికాండం, ప్రకటన గ్రంథం కూడా ఒమేగా అంతాన్ని అలాగే జ్ఞాపకం చేస్తుంది. భూమి యొక్క అంతమేంటి, సంఘం యొక్క అంతమేంటి, విశ్వాస యొక్క అంతమేంటి, సాతాన్ యొక్క అంతమేంటి, మనుషుని యొక్క అంతమేంటి, లోకం యొక్క అంతమేంటి, అన్నిటి అంతం ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇట్స్ ఏ ఒమేగా బుక్. ఇది అంతాన్ని తెలియచేసే పుస్తకం. మూడోది, ఇట్స్ ఏ వన్నెస్ బుక్. ఏకత్వం దీంట్లో విశిష్టంగా మనకు కనిపిస్తుంది. సంఘాల గురించి రాసిన, పరలోకాన్ని గురించి రాసిన, తీర్పుల గురించి రాసిన, తర్వాత ప్రజలకు దేవుడు సిద్ధపరిచిన బహుమానాల గురించి రాసిన, ఏ సంగతులు టచ్ చేయటానికి లేదా తాకటానికి ప్రయత్నం చేసినాడు అన్ని సంగతులు పూసుగుచ్చినట్లు ఏకత్వాన్ని మనకు ఇలాగే జ్ఞాపకం చేస్తున్నాయన్న సంగతి ప్రకటన గ్రంథం ద్వారా మనం మర్చిపోవటానికి వీలు లేనంత బలమైనదిగా కనిపిస్తుంది. నాలుగవది, ఈ పుస్తకం భిన్నమైనది మిగతా పుస్తకాలకు కారణం ఏంటంటే ఇట్స్ ఆమ్నిపోటెంట్ బుక్. సర్వాధికారి అయిన దేవుడు ఏలుచున్నాడు. దేవుని యొక్క సర్వాధికారాన్ని గుట్టు చప్పుడు కాకుండా మిగతా సువార్తలు అక్కక్కడ, మిగతా పుస్తకాలు అక్కక్కడ మనకు కనిపిస్తున్నా. ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికే ఆయన సింహాసనము, తర్వాత ఆయన దగ్గరున్న ఆ పరలోక వైభవం అంతా పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లే తెరిచి చూపించినట్లుగా మనకు అనిపిస్తుంది. ఐదవ కారణం, ఆఖరి కారణం, ఇట్స్ ఎ ఓవర్కమింగ్ బుక్, ఓవర్కమర్స్ బుక్. విజయశాలులు, జయము పొందిన వారు, జయించువాడు వీటన్నిటిని స్వతంత్రించుకున్నా అనే మాట మనకు పదే పదే కనిపిస్తుంది. కనుక జయశాలులు పొందే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ ప్రకటన గ్రంథము సొంతం. ప్రకటన గ్రంథానికి ఉన్న విశిష్టత 5 కారణాల్లో మనం చూసినాం. మొదటిది, ఇట్స్ ఓపెన్డ్ బుక్, తెరవబడిన పుస్తకం. రెండవది, ఇట్స్ ఒమేగా బుక్, అన్ని సంగతుల యొక్క అంతాన్ని గురించి జ్ఞాపకం చేసేది. మూడవది, ఇట్స్ వన్నెస్ బుక్, ఏకత్వాన్ని గురించి తెలియచేసేది. నాలుగవది, ఇట్స్ ఆమ్నిపోటెంట్ బుక్, సర్వాధికారి అయిన దేవుని గురించి, ఆయన సార్వభౌమత్వాన్ని గురించి పరిపూర్ణంగా తెలియచేసే పుస్తకం. ఐదవది, ఆఖరిది, ఇట్స్ ఓవర్కమర్స్ బుక్, జయించు వారికి దేవుడు సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇట్లే గుప్పట్లో తెలియచేసి చూపించే పుస్తకం. ప్రకటన గ్రంథం కంటే మించింది ఏదుంది? ఇలాంటి ప్రకటన గ్రంథాన్ని అద్భుతంగా మానవ జాతికి అందించడానికి దేవుడు సిద్ధపరచుకున్న సాధనం భక్తుడైన యోహాను. అదొక అందమైన ద్వీపం, పేరు పద్మాసు. మధ్యధరా సముద్రంలో తేలియాడే ద్వీపముగా కనిపిస్తుంది. ఎఫెస్సి పట్టణానికి అల్లంత దూరాన కూర్చున్న ఆ ద్వీపాన్ని తిలికించినప్పుడు ఎఫెస్సి పట్టణంలో మధ్యధరా సముద్రం యొక్క అలలన్నీ, తాకుళ్ళన్నీ, సవళ్ళన్నీ ఉవ్వొత్తున లేస్తున్నప్పుడు, సముద్ర తరంగాల పట్టణాన్ని కంపివేస్తున్నాయా అన్నప్పుడు ఆ పద్మాసు ద్వీపంలో కూర్చుండి లేదా నిలబడి ఏకశిల ఆ చెరసాల గదిలో కళ్ళు తెరిస్తే పచ్చటి సముద్రం, చెవులు తెరిస్తే సముద్ర జలముల యొక్క సవ్వడి, బయటకు వస్తే సముద్రములో ఉన్న సముద్ర జీవులు చేసే నాట్యాలు, దూరంగా చూడటానికి ప్రయత్నం చేస్తే కనుచూపు మేరలో జలం. ఇంత విస్తరించిన స్థలంలో యోహాను భక్తుడి యొక్క కళ్ళు దేవుడు తెరిచినాడు. పరలోకం తెరవబడింది. ఆ పరలోక సంగతులన్నింటినీ 22 అధ్యాయాల్లో యోహాను భక్తుడు గ్రంథస్థం చేసి మన చేతిలోనికి జాల విడిచిన తీర ముగ్ధ మనోహరం కాదా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి అనుభవంలోనికి మనం ఎలాగ రాగలము? కొత్త నిబంధన గ్రంథములో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి? నాకు తెలిసి కనీసం 5 ఉంటాయి. మొదటి అపోస్తుల కార్యాల్లో మనము ఇట్లే చూడటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 30 నుండి 35 దాకా అక్కడ కుప్రా అనే ద్వీపం మనకు ఒకటి కనిపిస్తుంది. రెండవది అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 16వ వచనంలో
కౌదా అనే ద్వీపం కనిపిస్తుంది. మూడవది అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 1వ వచనంలో మెలేతు అనే ద్వీపం రాయబడింది. నాలుగవది తీతు పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాల్లో క్రేతు అనే ద్వీపం మనకు కనిపిస్తుంది. 5వది ఆఖరిది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9-11 వచనాల్లో పద్మాసు ద్వీపం మనకు కనిపిస్తుంది. ఈ 5 ద్వీపాలు 5 ఆత్మ సంబంధమైన పాటలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుడు కొంతమందిని ద్వీపాల్లో ఉంచుతాడు. ద్వీపాలంటే అర్థం ఏంటి? సమాజానికి దూరంగా ఉండడం, ఒంటరిగా ఉండడం, ఏకాకులుగా ఉండడం, మనుషులతో సంబంధం లేకుండా ఉండడం, వారిని గురించి పట్టించుకునే వారు లేకుండా ఉండడం, అనాదిగా ఉండడం, ఆపదల్లో ఉండడం, ఇబ్బందుల్లో ఉండడం, అసలు చివరిదాకా బ్రతుకుతామో లేదో అన్న పరిస్థితుల్లో ఉండడం. దేవుడు ఇవన్నీ అనుమతిస్తూ ఉంటాడు. మనం కుప్రా నుండి ఆరంభించి పద్మాసు దాకా వస్తేనే అప్పుడు మనకు ప్రకటన గ్రంథం యొక్క సారం అర్థమవుతుందంటే తప్పంటారా? ఇదే వాస్తవమైనప్పుడు ఈ 5 ద్వీపాల్లో మనం ఏ ద్వీపం దగ్గర ఉన్నాం? కుప్రా దగ్గర ఉన్నామా? కౌదు దగ్గర ఉన్నామా? మెలేతు దగ్గర ఉన్నామా? క్రేతులో ఉన్నామా? పద్మాసు దగ్గర ఉన్నామా? అసలు మనకు ద్వీపమే లేదా? భారతదేశంలో ఉన్నామా? మెయిన్ ల్యాండ్లో అంటే సామాన్యమైన భూమి మీద ఉన్న దానికంటే పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు 22 అధ్యాయాలు కలిగిన ప్రకటన గ్రంథం ప్రత్యక్షత వచ్చిందంటే మెయిన్ ల్యాండ్లో ఉండడం కంటే ద్వీపంలో ఉండటం మేలు కాదా? భారతదేశంలోనే అంటే భారతదేశం యొక్క ముఖ్య భాగంలోనే ఉండి నాకు ఏ ప్రత్యక్షత లేకుండా నేను జీవించట కంటే భారతదేశానికి విసిరివేసినంత దూరంలో ఉన్న అండమాన్ నికోబార్ ఐలాండ్లో నాకు ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షత అనుభవంలోనికి పరలోకం తెరవబడుతుందంటే నేను అక్కడ ఉండటం మేలు కాదా? అనేక సందర్భాల్లో దేవుడు ఉంచిన స్థలంలో మనం ఉండటానికి ఇష్టపడకుండా దేవుడు ఉంచని ఇష్టపడిన స్థలంలో మనం ఉన్న కానుంచిత బహుశా ఏ ప్రత్యక్షత లేకుండా ఏ వాక్యపు వెలుగు లేకుండా మనం జీవిస్తున్నామంటే తప్ప. యోహాను భక్తుడు దేవుడు సిద్ధపరిచిన పద్మాసు ద్వీపంలో ఉన్న కాణాన్ని బట్టి ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షత వచ్చింది. దేవుని యొక్క చిత్తంలో ఉన్నప్పుడు తను ఎంతమందికి ఆశీర్వాద కారణమైన పాత్రగా మారగలడో మనం ఇట్టే ఊహించవచ్చు. ఈ రాత్రి మనం ఆయన చిత్తం యొక్క కేంద్రంలో ఉండటానికి ఇష్టపడితే ఎంత బాగుండు. పద్మాసు అనగా మార్టల్, క్షయమైన అని అర్థం, గతించిపోయేది. ఆయన దేవుడు దాంట్లో నుండి ఇమ్మార్టల్, అక్షయమైన దానిని, గతించిపోయిన వాక్యాన్ని తీసుకొని రాగలడు. ఇది దేవుడికే సాధ్యం. అపజయములో నుండి జయం తీసుకుని వచ్చట దేవుడికే సాధ్యం. భయములో నుండి ఆనందం తీసుకుని వచ్చట దేవునికే సాధ్యం. గోనెపట్టులో నుండి ఆనంద వస్త్రాన్ని ఇచ్చట దేవునికే సాధ్యం. కన్నీటిని తుడిచి ఆనంద బాష్పాలు నింపుట దేవుడికే సాధ్యం. పడిపోయిన దానిని బాగు చేయటం దేవునికే సాధ్యం. పాడైన వాటిని తిరిగి నిర్మించుట దేవునికే సాధ్యం. పెళ్లగించిన దానిని నాటుట దేవుడికే సాధ్యం. కాల్చబడిన దానిని స్థిరపరిచి నిలువబెట్టుట దేవుడికే సాధ్యం. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. ఈ రాత్రి అలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చావా? దుఃఖంతో వచ్చావా? కృంగిపోయి వచ్చావా? ఓటమితో వచ్చావా? పతనమై వచ్చావా? గాయముతో వచ్చినావా? పేగులు తరకపోయి వచ్చావా? నా దుఃఖాన్ని ఎవరు తీసివేస్తారు? నా గోనెపట్టను ఎవరు తీసివేస్తారు? నా కన్నిటిని ఎవరు తీసివేస్తారు? నా బాధను ఎవరు తీసివేస్తారు? నా అంగలార్పును ఎవరు తీసివేస్తారు? వ్యక్తిగతంగా బ్రోకన్, విరుగ్గొట్టబడ్డాను, లేదా కుటుంబాలు అలాగే బ్రోకన్, విచ్ఛిన్నమైపోయినాయి, సమాజాలు విచ్ఛిన్నమైపోయినాయి, ధ్యాతలు విచ్ఛిన్నమైపోయినాయి, నా జీవితం విచ్ఛిన్నమైపోయింది, నా యొక్క నిరీక్షణ కూడా విచ్ఛిన్నమైపోయింది. ఇలాంటి బ్రోకన్నెస్తో, విచ్ఛిన్నమైన జీవితంతో నేను ఎవరి దగ్గరికి వెళ్ళగలను? ఎవరు నా విచ్ఛిన్న జీవితాన్ని బాగు చేయగలరు? హియర్ ఈజ్ ఎ గాడ్ హూ బిల్డ్స్ ద బ్రోకన్ లైవ్స్. విచ్ఛిన్నమైన జీవితాలను తిరిగి కట్టే దేవుడున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన గురించి మేము ప్రకటిస్తున్నాం. ఎలా కడుతున్నాడు? ఆయన వాక్యం ద్వారా కడుతున్నాడు. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇప్పుడు మన వాక్య భాగంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తాం. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో కనీసం దేవుని వాక్యం అనే మాట 5 సందర్భాల్లో రాశాడు. ఏంటా సందర్భాలు? ఏం తెలియజేస్తున్నాయి? మొదటిది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1:2. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. కనుక మొదటిది ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చట లేదా వెల్లడి చేయట, బోధించట. ఈ దేవుని యొక్క వాక్యము గురించి మనం సాక్ష్యం వేయాలంటే మనం ఏది చూసామో, ఏది తాకామో, ఏది అనుభవించినామో దాని గురించి మనం సాక్ష్యం ఇవ్వగలము. మనం ఏం చూడకుండా సాక్ష్యం ఇవ్వలేం. బహుశా భౌతికంగా ఈ లోకంలో అలాగే చెప్పడం కుదరొచ్చేమో, కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు అలాగే చెప్పడము కుదరదు. దేవుని యొక్క వాక్యం కూడా మన ఉదయంతరంగంలో ఈ సాక్షిని వృద్ధి పొందించాలని దేవుని యొక్క అభిలాష. కొత్త నిబంధనలో
అందరికంటే ఎవరికి ఎక్కువ సాక్ష్యం ఉందని మామూలుగా మనం అనుకుంటాం? వెరీ గుడ్, చాలా బాగా చెప్పి. అపోస్తలుడైన పౌలు, ఆయనకి సాక్ష్యం చెప్పడానికి అపోస్తల కార్యంలో కనీసం 3 సార్లు అవకాశం వచ్చింది. ఆయనంత సాక్ష్యం ఉన్నవాళ్ళు బహుశా నాకు తెలిసి ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. ఒకళ్ళు ఉంటే ప్రభుకు స్తోత్రాలు. ఆయనకు 3 సార్లు అవకాశం వచ్చింటే ఒక్కోసారి ఎంతసేపు సాక్ష్యం చెప్పాడు? కొంతమందికి సాక్ష్యం చెప్పాలని మైక్ ఇచ్చినాం అనుకో, మైక్ లాగేదాకా సాక్ష్యం చెప్తానే ఉంటారు. ఏమన్నా ఉందంటే ఏం లేదు. బహుశా మళ్ళీ వాళ్ళంతా చెప్పేది ఏంటంటే నేను ఇలాగుంటే అలాగుంటే, వాళ్ళని కొట్టా వీళ్ళని కొట్టా, వాళ్ళని కొట్టా వీళ్ళని చంపా, ఇలాగున్నా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చినాడు, ఇప్పుడు కూడా మిమ్మల్ని చంపబోతున్నా. అదేనా సాక్ష్యం అంటే మనం చెప్పేది? అపోజిట్ పౌలు అంటే సాక్ష్యం అంటే మనం ఎన్ని పుస్తకాలు రాసి పబ్లిష్ చేసిండే వాళ్ళము. పుస్తకాలు రాసి పబ్లిష్ చేయడం సాక్ష్యం తప్పని నేను చెప్పట్లేదు. సంగతి ఏంటంటే అంత సాక్ష్యం కలిగిన వ్యక్తి ఎంత సాక్ష్యం కలిగి ఉన్నాడు? దేవుని స్వరాన్ని విన్నాడు, పట్టబడ్డాడు, 3 రోజులు గుడ్డివాడయ్యాడు, కళ్ళు తెరవబడ్డాయి, అరేబే ఎడారిలోనికి వెళ్ళాడు, దేవుని ప్రత్యక్షత పొందినాడు, యెరూషలేముకి వచ్చినాడు, వాక్యం చెప్పడానికి దేవుడు ఆ ద్వారం తెచ్చినాడు. ఆ తర్వాత రోగగ్రస్తులంతా ఆయన వల్ల బాగు పొందినారు. పాము గరిచినా కూడా ఆయనకు ఏ హాని కాకుండా దేవుడు సహాయం చేసినాడు. చనిపోయిన ఐదుగురిని ఆయన బాగు చేసినాడు. ఆయన వచ్చినాడంటే ఆయన గురించి సమాచారం తెచ్చుకొని ఆయన దగ్గర ఉన్న కర్చీపు కానీ ఆయన దగ్గరకు వచ్చి ఒకవేళ శరీరానికి కర్చీపు అలాగ రుద్దుకొని పోయి రోగగ్రస్తుల దగ్గరికి ఎక్కడ రోగం ఉందో అక్కడ తాకితే వారికి స్వస్థత పొందినంట. బైబిల్లో రాయబడింది, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు అనేక ఆశ్చర్యకారములను చేయించిన. వీటికి మించి 3వ ఆకాశానికి వెళ్ళి వచింపశక్యము కాని సంగతులు ఏ మానవుడు వినని సంగతులు విన్నాడంట. అలాంటి ఆయనకి సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇస్తే ఇంకేమన్నా ఉందా? మనకేం సాక్ష్యం లేకపోయినా సరే ఇంక ఫుల్గా చెప్పేస్తుంటాం. నేను కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతుంటారు, బ్రదర్ మీరు సాక్ష్యం చెప్పండి అంటే, నేనంటే అసలు నాకు సాక్ష్యం ఉంటాగా చెప్పడానికి? సిన్నర్ సేవ్డ్ బై గ్రేస్, ఒక పాపి కృప ద్వారా రక్షించబడ్డా. అనేక సందర్భాల్లో మనల గురించి ఎక్కువ చెప్పడానికి ఇష్టపడతాం, కానీ యేసుప్రభుని గురించి ఎక్కువ చెప్పడానికి ఇష్టపడే వాళ్ళం కాదు. నేను ఎప్పుడు అరవింద్ అంకుల్ ఉన్నప్పుడు అడిగేవాడిని, అంకుల్ మీ సాక్ష్యం మీరు చెప్తే నేను రాస్తాను అంకుల్ పుస్తకము, చెప్పండి అంకుల్, లేకపోతే టేప్ రన్ చేసేయండి అంకుల్, రాసిస్తాం అంకుల్, ఒక పుస్తకం వస్తుందంటే ఆయన ఒకే మాట అన్నాడు, నాకేం సాక్ష్యం ఉందండి? ఆయనకే సాక్ష్యం లేకపోతే ఇంక మనకేమైనా ఉందంటారా? అలాంటి సేవకులు లేకపోయారు. మరి వారి ప్రభుత్వం ఎలాగ నడిచినారో ఇప్పుడు వచ్చే తరానికి తెలియాలంటే బహుశా ఏదో ఒక రూపంలో ఉంటే మంచిది. ఈ అపోజిట్ పౌలుకు ఇలాంటి ప్రత్యక్షత కలిగింది, కానీ ఆయన సాక్షి చెప్పేటప్పుడు చాలా తేలిగ్గా చెప్పినాడు. నేను తార్సువాడైన సౌలును, దమస్క్ మార్గాన్ని వెళుతున్నాను, పరలోకము నుండి ఒక వెలుగు ప్రకాశించింది, పడ్డాను, స్వరం విన్నాను, మాట్లాడాను, దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, వెళ్ళాను, వచ్చాను. ఇలా సాక్ష్యాలు చెప్తుంటే అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 19వ వచనంలో ఆయనకు సాక్షి చెప్పే అవకాశం కలిగింది. అగ్రిపరాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనానికి నేను అవిధేయుడను కాను. ఈ చెప్పిన సామాన్యమైన మాటల ద్వారా సింహాసనాలు కదిలాయి, అధికారాలు కదిలాయి, రాజ్యాలు కదిలాయి, సముద్రాలు కదిలాయి, సంఘాలు కదిలాయి, హృదయాలు కదిలాయి, కుటుంబాలు కదిలాయి, మైనర్ ఆసియా కదిలిపోయింది. ఆ దినాల్లో ఉన్న మనుషులంతా ఈ సామాన్యమైన మాటల ద్వారా కదిలించబడ్డారు. దట్ ఈస్ టెస్టిమనీ. ఇది సాక్ష్యం. మనం సాక్ష్యం చెప్తే అంతదాకా కదిలినోడు కూడా ఆగుతారు, ఏదో చెప్పబోతున్నాడు కదా అని. అంతేనంటారా? నేను తప్పుగా మాట్లాడట్లేదు, తక్కువగా మాట్లాడట్లేదు. అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే మన యొక్క సంపూర్ణత. బైబిల్ కానీ సాక్షి పుస్తకం కానీ ఈ రెండు మన దగ్గర పెట్టుకున్నాం అనుకో, పడక మీద పడుకోవటానికి మునుపు ఏ రెండిట్లో మనం ఏది చదవటానికి ఇష్టపడతాం? అర్థమైందా ప్రశ్న? బైబిల్లో ఒక సాక్ష్య పుస్తకం మనం పడక మీద దగ్గర పెట్టుకున్నాం, పడక ముందు ఏది చదవటానికి ఇష్టపడతాం? వెరీ గుడ్, చాలా సత్యం చెప్తున్నారే మీరు కూడా. సాక్ష్యం చదువుతాం. ఎందుకని? బెడ్ సైడ్ రీడింగ్. మనకు నిద్ర పట్టట్లేదు కనుక సాక్ష్యం చదువుతా ఉంటే భక్త్ సింగ్ గారిదో, షీలా ఆంటీదో, సాధు సుందర్ సింగ్ గారిదో ఎవరో అట్లా మిషనరీలు వాళ్ళ సాక్ష్యం చదువుతా ఉంటే వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీరు, వారి వేదన, వారి నిరాదరణ, వారి పోరాటం ఇవన్నీ మనకి ఎలాగుంటాయంటే, ఓహో చాలా కష్టపడ్డాడంట, చాలా బాధపడ్డాడు, చాలా ఇబ్బందులు పడ్డాడంట అని వాళ్ళ నిద్రలోకి జారుకునేటట్లు ఉంటాయి వాళ్ళ కష్టాలు. అంతేనా? నిద్ర రావట్లేదు కనుక సాక్ష్యం చదువుతాం, కానీ సాక్ష్యం చదివి మనం అలాగుంటే ఎంత బాగుండు అనటానికి సాక్ష్యం చదివే వాళ్ళు చాలా తక్కువ. ఈ బైబిల్ కూడా సాక్ష్యమే. ఎవరు సాక్ష్యము? యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంది, సర్చ్ ద స్క్రిప్చర్స్ దే టెస్టిఫై ఆఫ్ మీ. లేఖనములు పరిశోధించి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. కనుక బైబిల్ అంతా ఒకే ఒక సాక్ష్య పుస్తకం. ఎవరిదా సాక్ష్యము? యేసుక్రీస్తు ప్రభువారి సాక్ష్యం.
మరి యేసుప్రభు యొక్క సాక్ష్యం అందరికంటే ఎక్కువైందా కాదా? వేరే వారి సాక్ష్యాలు అంటే పడిపడి వస్తుంటాం. రావడం తప్పని నేను చెప్పట్లేదు, వినడం తప్పని చెప్పట్లేదు, అవన్నీ అవసరమే. దానికి మించిన సాక్ష్యం ఒకటి ఉంది. ఏంటా సాక్ష్యము? యేసుక్రీస్తు ప్రభును గురించిన సాక్ష్యం. అపోస్తలుడైన పౌలు అంత సాక్ష్యం కలిగిన వాడైనప్పటికీ చెప్పిన 3 సందర్భాలు అపోస్తల కార్యాలు నాకు తెలిసి 5 నిమిషాల కంటే ఎక్కువ చెప్పలేదు. ఇది సాధ్యమా? అంత సాక్ష్యం ఉండి 5 నిమిషాల కంటే ఎక్కువ చెప్పుకోకుండా ఉండడం సాధ్యమే. అందుకే సింహాసనాలు కదిలాయి. ఏది అవసరమో, ఏది వారి హృదయాల్లోనికి వెళుతుందో, ఏది చూచాడు, ఏది విన్నాడు, ఏది తాకాడో, ఏది స్పర్శించినాడో దానిని గురించి ప్రకటించడం ద్వారా సింహాసనాలు కదిలాయి. నన్ను ఇంత తేలిగ్గా క్రైస్తవునిగా చేయాలనుకుంటున్నావు కదా, నీతో ఇప్పుడు మాట్లాడడం కుదరదు, నీకు అతి విద్య వల్ల వెర్రి పెట్టింది, ఇప్పుడు వెళ్ళిపో, తర్వాత మాట్లాడదామని అన్న. వాట్ ఎ మ్యాగ్నానిమస్ టెస్టిమనీ! ఎలాంటి సాక్ష్యం అది! సరే, ఆయన దమస్కు మార్గాన్ని వెళుతున్నాడు, వెలుగును చూశాడు, పడ్డాడు. బహుశా ధనవంతుడు కనుక గుర్రం మీద వెళుతున్నాడేమో. ఆ దినాల్లో గాడిద మీద అయినా వెళ్ళాలా, గుర్రం మీద అయినా వెళ్ళాలా. ఈ దినాల్లో మొదలు ఆటోలు, తర్వాత బస్సులు, ట్రైన్లు ఏం లేవు కదా. ఎట్లా పడి ఉంటాడు? బహుశా బోర్లు పడి ఉండొచ్చు. వెలుగును చూస్తేనే పడ్డాడు. పరలోకం నుండి వెలుగు వచ్చింది, బోర్లో పడ్డాడు. బహుశా వెలుగును చూస్తే ఎవరైనా పడతారా? మనం కూడా బయటకు వెళ్తుంటాం, ఈ మధ్యలో కొన్ని మేఘాలు వస్తుంటాయి కదా, ఆ మేఘాలు వచ్చినప్పుడు ఉరుములు మెరుపులు వస్తాయి. దాన్ని చూసిన వెంటనే మనం పడతామా? పడట్లేదుగా. కానీ ఆ వెలుగు ఆ మనిషిని అలాగ ప్రభావితం చేసింది. ఒక్కసారిగా పడ్డాడు. ఎలాగ పడ్డాడు? బహుశా బోర్లు పడ్డాడేమో. మామూలుగా మనం సైకిల్ నేర్చుకునేటప్పుడు, 2 వీలర్ నేర్చుకునేటప్పుడు చాలాసార్లు పడింటాం, నేర్చుకున్నాక కూడా పడింటాం. ముందుకు పడితే ఏమి ఇరుగుతాయి? పడినోళ్ళు చెప్పండి. సరే, మీరు చెప్పకపోతే నేను చెప్తా. ముందుకు పడితే పళ్ళు ఇరుగుతాయి, పక్కకు పడితే ఏమి ఇరుగుతాయి? చేతులు ఇరుగుతాయి. కూలు పడితే ఏమి ఇరుగుతుంది? చెప్పండి ఇరిగిన వాళ్ళు. కాళ్ళు విరుగుతాయి. వెనక్కి పడితే ఏమి విరుగుతుంది? వీపు విరిగి, నడుము విరుగుతుంది. కానీ ఎక్కడ పడినా మనకి ఏదో ఒకటి విరుగుతుంది. ఎవళ్ళని అంటూ ఉంటారు యాక్సిడెంట్ అని. ఏం బ్రదర్? ఏం లేదు బ్రదర్, అక్కడ కొద్దిగా ఇసుకుంది బ్రదర్, స్కిడ్ అయింది. కుక్క అడ్డం వచ్చింది బ్రదర్, పంది అడ్డం వచ్చింది. ఏం లేదు బ్రదర్, స్కిడ్ అయింది, పడిపోయాం. పడిన వెంటనే మనకి ఏదో ఒకటి విరిగిపోద్ది. పడిన వెంటనే మనం ఏమంటాం? పడినోళ్ళు చెప్పండి ఎవరన్నా. భార్య భర్తలు ప్రయాణం వెళుతున్నారనుకో, స్కూటర్లో పడ్డారనుకో, పడిన వెంటనే వెనక భర్త పడ్డాడు, ముందు భర్త పడ్డాడు, వెనక భార్య పడింది అనుకో. పడిన వెంటనే భర్త ఏమంటాడు? భార్యా భర్త అని అంటారా? ఏమంటారు మరి? అమ్మా అంటారు. ఇప్పుడు అమ్మ అని వెంటనే భర్త అనొచ్చు కదా, ఏంటమ్మా నన్ను పెట్టుకుని మీ అమ్మని గౌరవిస్తున్నావు ఏంటి? పడిన తర్వాత వచ్చి లేపేది నేనా, హాస్పిటల్కి తీసుకెళ్లేది నేనా, కట్టేది నేనా, సాయం చేసేది నేనా, మీ అమ్మని గౌరవిస్తున్నావు ఏంటి? నన్ను గౌరవించకుండా నన్ను పిలువు అని అంటాడా? ఒకడు భర్త పడిన వెంటనే కేకేసాడు అనుకో, అమ్మ అని. భార్య అంటదా, ఏంటండి పక్కన నన్ను పెట్టుకుని మీ అమ్మగారిని గౌరవిస్తున్నారు, నేను కదా మీకు సేవ చేయడానికి వచ్చాను, జీవితాన్ని పణంగా పెట్టుకుని మీ దగ్గరికి వచ్చి సేవ చేస్తుంటే ఏంటి, నేను కనిపించకుండా మీ అమ్మగారే కనిపిస్తున్నారేంటి, నన్ను కూడా కొద్దిగా పిలవచ్చుగా అని అంటారా? భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, పెద్దలైనా, ఏ మానవుడైనా పడిన వెంటనే మాట్లాడే మాట ఏంటంటే అమ్మా. ఎందుకు అలాగంటారు? ఎందుకంటారు అలాగా? వాళ్ళకి అమ్మ చనిపోయి ఉంటుంది, అయినా అమ్మ అంటారు. అవునా? ఇట్స్ ఏ హ్యూమన్ లాంగ్వేజ్, మానవ భాష. మనకి ఏది ఇరిగినా వచ్చే భాష ఏంటంటే మానవ భాష, అదే అమ్మ. తార్సవాడైన సౌలు పడ్డాడు, బహుశా బోర్లు పడ్డాడు. ఆయనకి ఏది ఇరగాలో అది ఇరిగింది. మనకి ఏది ఇరగకూడదో అది ఇరుగుతుంది. ముందుకు పడితే పళ్ళు ఇరుగుతాయి, ఇరగకూడదు. పక్కన పడితే చేతులు ఇరుగుతాయి, ఇరగకూడదు. కింద పడితే కాళ్ళు ఇరుగుతాయి, ఇరగకూడదు. వెనక పడితే వీపు ఇరుగుతుంది, విరగకూడదు. కానీ పడితే ఏమి ఇరగాల? హృదయం ఇరగాల. తార్సవాడైన సౌలుకి అదే. పడిన వెంటనే ఆయనకి ఏమి ఇరగలేదు, కాళ్ళు ఇరగలేదు, చేతులు ఇరగలేదు, పళ్ళు ఇరగలేదు. ఏమి విరగాల అది ఇరిగింది. ఏమి విరిగింది? హృదయం విరిగింది. బ్రోకన్, గుండె పగిలింది. పగిలిన వెంటనే ఇప్పుడు మానవ భాష రాలేదు, అమ్మా అని రాలేదు. ఇప్పుడు ఏమన్నా, లార్డ్ హూ ఆర్ట్ thou, ప్రభువా నీవెవడవు. గుండెలు పగిలితే మనకు పరలోక భాష వస్తుంది, శరీరం పగిలితే మానవ భాష వస్తుంది. ఇప్పుడు గుండె పగిలిందా, శరీరం పగిలిందా? అపోజిట్ అయిన పౌలు జీవితంలో అలాంటిది పగిలిన కారణం చేత అంత సాక్ష్యం కలిగి ఉండి ఆ సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకే యోహాను భక్తుడు మనకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే, దేవుని వాక్యం మన జీవితాన్ని ప్రభావితం చేసి అంతరంగంలో కదలిక తీసుకొని వచ్చినప్పుడు, మన గుండెను బద్దలు చేసినప్పుడు, జీవితాన్ని మెత్తని చేసినప్పుడు, సుత్తితో దంచినప్పుడు, అప్పుడు ఒక్కసారిగా అమ్మ అనే మానవ సంబంధమైన భాష కాకుండా లార్డ్ హూ ఆర్ట్ thou,
ప్రభువా నీవెవడవు. ఇంతదాకా ఆయనకు ఆ నోట్లో నుండి ఆ మాట పొరపాటును కూడా వచ్చినట్లు మనం చూడము. లార్డ్ వాట్ విల్ దౌ హావ్ మీ టు డూ, ప్రభువా నేనేమి చేయాలని నీవు కోరుతున్నావు. ఈ పరంపర పరలోక భాష తన జీవితంలో అది మొదలుకొని ఆఖరి దాకా కొనసాగింది. ఆ భాష ఆయన మానుకోలేదు, ఆ ప్రభుత్వ సన్నిహితాన్ని మానుకోలేదు. ఎంత సాక్ష్యం కలిగిన వ్యక్తి ఆయన. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మొదటిదేంటి? ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుట. రెండవది చూస్తాం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 1 verse 9. మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసునైతిని. పర్సిక్యూషన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము కొరకైన శ్రమ నింద. ఏమయ్యాడు? వాక్యాన్ని బట్టి పద్మాసు ద్వీపంలోనికి వెళ్ళిపోయాడు. కనుక దేవుని వాక్యం బట్టి శ్రమపరచబట్ట నిజంగా శ్లాఘనీయమైన భాగ్యము. అందుకే క్రైస్తవుడైన తర్వాత శ్రమపరచబట్ట ధన్యత వాక్యంలో మనం చూస్తున్నాం. అనేక సార్లు మనం తెచ్చుకునే శ్రమలు మనమే 99% దాకా డబ్బిచ్చి కొని, మన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు తెచ్చి కొని శాతం దగ్గర నుండి తెచ్చుకుంటూ ఉంటాం. అంతేనా? దేవుడు మన జీవితాల్లో అనుమతించే శ్రమలు మనకి ఏదైనా నేర్పించడానికి చాలా తక్కువ. కారణం ఏంటంటే దేవునికి మనం అంత అవకాశం ఇస్తేగా. మనమే తెచ్చుకోవడంలోనే ఉంటే, మనమే శ్రమలు అనుభవించడంలోనే ఉంటే ఇంక దేవుడికి ఎక్కడ అవకాశం ఇస్తున్నా? ఇంక దేవుడు మనల్ని తన యొక్క సారూప్యంలోనికి మార్చాలంటే ఎంత టైం తీసుకుంటుంది? ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు వాక్యం కొరకే శ్రమ అనుభవించడానికి నేర్చుకుంటే ఎంత బాగుందో. ఒక మనుషుడు వెళ్ళాడు విత్తనాలు విత్తడానికి, పొలంలోనికి విత్తనాలు విత్తున్నాడు. కొన్నేమో త్రోవలో పడ్డాయి, కొన్నేమో రాతి నేలలో పడ్డాయి, కొన్నేమో ముళ్ళతుప్పలో పడ్డాయి, కొన్నేమో మంచి నేలలో పడ్డాయి. త్రోవలో పడ్డ ఆకాశ పక్షులు మృంగి వేసినాయి, రాతి నేలలో పడ్డాయి, మొలిచినా కానీ అంత పైకి రాలేదు. ముళ్ళతుప్పలో పడినాయి, మొలిచినాయి, బాగానే పైకి వస్తున్నట్లు అనిపించినాయి. కానీ ఐహిక విచారము ధనవోసం చేత అవి అక్కడే నిలబడిపోయినాయి. మంచి నేల కూడా ఉంది, దాంట్లో పడిన విత్తనాలు ఫలించి 30 దంతలు 60 దంతలు 100 దంతలు అయ్యాయి. కొంతమంది వాక్యం విన్న తర్వాత శ్రమలు కలిగిన వెంటనే ఆ శ్రమల్లో నుండి దాటిపోవటానికి, తప్పించుకోవటానికి ఇష్టపడతారు. ఒకవేళ దేవుని ద్వారా మనకు శ్రమలు వస్తే ఆ శ్రమల ద్వారా 2 విషయాల్లో మనం ఏదో ఒకటి చేయగలం. మొదటి విషయం ఏంటి? శ్రమ ద్వారా దేవుడికి దగ్గరికైనా రాగలం, లేదా శ్రమ ద్వారా ఏమి జరుగుతుంది? దేవుడికి దూరంగా అయినా వెళ్ళగలం. 119వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు కదా, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడైతే నేను నీ మార్గంలో ప్రవేశించి ఉన్నాను. అలాంటి కీర్తనాకారుడు లాంటి మనస్సు మనకుంటే ఎంత బాగుండు. శ్రమ కలిగినప్పుడు దేవుని పాదం దగ్గరికి వచ్చి కన్నీటితో ఆయన పాదాలను అభిషేకించి ఆయన హృదయాన్ని బద్దలు చేసి ఆయనతో పాటు జీవించడానికి ఇష్టపడే క్రైస్తవ విశ్వాస వీరుడిగా ఉంటే ఎంత బాగుండు. సిలువను చూడగానే సిలువ కలిగిన శ్రమలు బహుశా ఇంకెవ్వరికి మానవ జీవితంలో కలగలేదు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ శ్రమలు పొందినన్ని శ్రమలు ఏ మానవుడు అనుభవించలేదు. భూమి మీద ఎవరైనా అలాంటి మానవుడు యేసు ప్రభు తర్వాత శ్రమలు అనుభవించినాడంటే ఆ మానవుడు బహుశా యోబు అయి ఉండవచ్చు. అందుకే బైబిల్లో రాయబడింది కొత్త నిబంధనలో కూడా, మీరు యోబు యొక్క సహనమును గురించి శ్రమల గురించి ఎరుగుదురు కదా. ఎలాంటి శ్రమలు? ఆ మానవుడు భరించలేని శ్రమలు. ఆయన మానవుడా కాదా అన్నంతగా కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఒకే రోజే మనకు ఒక చిన్న పిల్లవానికి బాగాలేకపోతే ఎంత బాధపడతాం, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఎంత బాధపడతాం. జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, కడుపు నొప్పి కలిగినా, ఏ చిన్నది కలిగినా సరే ఒక్కసారిగా మనం తల్లడిల్లిపోతాం. ఉన్న పాటన కుమారులు కుమార్తెలు ఆస్తి తనకున్న సమస్తాన్ని కోల్పోయిన తర్వాత మనిషి బ్రతకడం అనేది సాధ్యమా? ఎలాగ బ్రతికాడు? శ్రమ ఆయన దేవుడి దగ్గరికి తీసుకుని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు కలిగే ఈ శ్రమలన్నీ అసలు ఎన్న తగినవి కాదు. ఇవన్నీ ఎంతకాలం అంట? క్షణకాలం ఉండేది, నిమిషం మాత్రం ఉండేవి. బైబిల్లో 3 ఉన్నాయి నాకు తెలిసి కొత్త నిబంధనలో. ఆ 3 ఏంటి? మొదటిది లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. లూకా 4:5. గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ 4 verse 5. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, కనుక నిమిషంలో చూపించేశాడు, నిమిషంలో శోధించినాడు. టెంప్టేషన్ ఫర్ ఎ మినిట్, ఒక్క నిమిషంలో శోధన. రెండవది ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పరిచయమైన మాట 4వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ 4:18, 2 Corinthians chapter 4 verse 18. క్షణ మాత్రం నిమిషం మాత్రముండు మా చులకని శ్రమ. కనుక ఇక్కడ మనకు శ్రమ కనిపిస్తుంది. ట్రిబులేషన్ ఫర్ ఎ మినిట్, క్షణకాలం ఉండే శ్రమ. మూడోది ఏంటి? కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. 1 కొరింథీ 15:52. ఇది కూడా మనకు పరిచయమైన మాటే. మధ్య భాగం నేను చదువుతా. ఒక రెప్పపాటున, అంతకుముందు మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగనే మనమందరం మార్పు పొందుదము. బూర మ్రోగన అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదము. ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎ మినిట్, నిమిషములో మారిపోతా. కనుక ఇక్కడ 3 సంగతులు నిమిషాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. మొదటిది ఏంటి? టెంప్టేషన్ ఫర్ ఎ మినిట్, నిమిషం మాత్రం ఉండే శోధన. రెండవది ఏంటి? ట్రిబులేషన్ ఫర్ ఎ మినిట్, క్షణకాలం ఉండే శ్రమ. మూడవది ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎ మినిట్, క్షణకాలంలో మనం మార్చబడతాం. క్షణకాలంలో మనం మార్చబడాలంటే క్షణకాలం ఉండే శ్రమలు అనుభవించాలా. క్షణకాలం ఉండే శ్రమలు అనుభవించాలంటే క్షణకాలం ఉండే శోధనలు మనకు రావాలి. కనుక క్షణకాలం ఉండే శోధనలు వచ్చినప్పుడు యేసు ప్రభువు ఎలాగ దాన్ని సాతాను ఓడించినాడో, నీ దేవుడని యెహోవాను మాత్రమే సేవించి ఆయన మాత్రమే మొక్కాలని వ్రాయబడిందని వాక్యం ద్వారా సాతానుతో ఎలాగ విజయం తీసుకుని వచ్చినాడో, ఆ వాక్యం ఈ దినాన మనకు కూడా విజయం ఇస్తుంది. సాతాన్ లాంటి వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి శోధిస్తే యేసు ప్రభువే వాక్యాన్ని వాడి సాతాను మీద విజయం పొందితే మనం వాక్యాన్ని ఇంకెంత ఎక్కువగా వాడాలి. అందుకే వాక్యం యొక్క విజయంలోనికి దేవుడు మనం ప్రవేశింపచేయాలని కోరుతున్నాడు. ఈ నిమిషం మాత్రం ఉండే శ్రమలు అనేక సార్లు ఇవన్నీ మనకి ఎలా కనిపిస్తుంటే చాలా పెద్ద పెద్దగా కనిపిస్తాయి. నాలాంటి శ్రమలు ఎవరికి లేదు, నేను పడుతున్న కష్టాలు ఎవరికి లేదు, నాలాంటి కన్నీరు ఎవరికి లేదు, ఎందుకు నాకే ఈ రోగము, ఎందుకు నాకే ఈ అప్పులు, ఎందుకు నాకే ఈ భర్త, ఎందుకు నాకే ఈ భార్య, ఎందుకు నాకే ఈ కుటుంబం, ఎందుకు నాకే ఈ సంఘం, ఎందుకు నాకే ఈ పలానా విషయాలు జరుగుతున్నాయి. మిగతా వాళ్ళంతా బాగున్నారే. నేను అనుకుంటా మీరు ఎంత బాగున్నారు, ఎంత ధనిలు వచ్చినారు, కూర్చున్నారు, వింటున్నారు, ఆ తర్వాత వెళ్ళిపోతున్నారు. మీలాగా నేనుంటే ఎంత బాగుండేదని నేను అనుకుంటా. మీరేమనుకుంటుంటారు? ఈ బ్రదర్ ఎంత బాగుంటాడు, ఏదో వస్తాడు, వాక్యం చెప్తా ఉంటాడు, భోజనం పెడితే వడ్డిస్తే తింటా ఉంటాడు, ఆ తర్వాత తిరుగుతూ ఉంటాడు, ఈయన మాత్రం ఉంటే మనకెంత బాగుంటారు మీరు అనుకుంటారు. కానీ నాకు చెప్పలేని కష్టాలు నాకున్నాయి, మీకు పుట్టిన దుఃఖం మీకుంది. ఎవరు బాగున్నారు? మీరు బాగున్నారా, నేను బాగున్నారా? మనందరి ఈ దినాలన్నింటిలో దేవుడు మనకు సహాయం చేసి నడిపించాలి తప్ప మనం వాళ్ళకి బాగున్నారు, వాళ్ళకి ఏం కష్టం లేదు, వాళ్ళకి ఏం దుఃఖం లేదు, వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు అనుకోవడం చాలా సందర్భాల్లో అపోహ కావచ్చు. ఈ కష్టాల యొక్క డిగ్రీ అనగా తీవ్రత కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. బహుశా తక్కువ వాళ్ళకు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఏమి లేదు అనిపిస్తుంది. ఎక్కువ వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది అబ్బా వాళ్ళు ఎలాంటి కష్టాలు కూడా వెళుతున్నారా అని అనిపిస్తుంది. దేవుడు ఇవన్నీ మనకు జ్ఞాపకం చేసి అగ్నిగుండం లాంటి సిద్ధపరుస్తున్నాడు. నదులలో బడి వెళ్ళినప్పుడు జలముల నీ మీద పొల్లి పారవు, అగ్నిలో బడి వెళ్ళినప్పుడు అవి నిన్ను కాల్చజాలం. అంటే అక్కడి నుండి వెళ్లాల్సిందే అని అర్థం, ఇంక వేరే మార్గమేం లేదుగా. మనం ఎలాగ నదుల్లో నేను వెళ్ళనులే, బయట ఉండి చూస్తూ ఉంటామంటే కుదరదు, ముందుకు వెళ్ళలేము. అగ్నిలో నేను నడవలేనుగా, బయట ఉండి చూస్తామంటే కుదరదు, మనం ముందుకు వెళ్ళలేము. యాత్రికుడినైనా నేను పాటలు పాడటకు బస్సులో ఈ కట్టలు నాకు హేతువులైన దేవుని యొక్క వాక్యం లేకుండా ఈ క్రైస్తవ యాత్రలో మనం ముందుకు సాగిపోవడం అనేది చాలా దుర్లభం. కనుక మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాకుండా దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించిన సంగతి మనం గుర్తించుకున్న వారమే. మనకు కలిగిన కష్టాలన్నీ కేవలం సామాన్యమైనవి ఎంచి, క్షణకాలం ఉండేవని ఎంచి, దీని కొరికే దేవుని మహిమ మన కొరికే సిద్ధపరచబడిందని మనం గమనించిన వారమై, మనకంటే ముందు వెళ్ళిన సాక్షి సమూహాన్ని చూసి ప్రోత్సాహం పురుగులు కలిగిన వారమై ఆ సిలువను చూస్తూ ముందుకు సాగిపోవాలని మనకు సవాలు విసరబడుతుంది. అదొక అందమైన దేశం, పేరు ఐగుప్తు. ఆ దేశంలో అరబ్స్ ఉన్నారు, దంపతులు, భార్య భర్తలు. ఆ భార్య అనగా ఆ వ్యక్తి యొక్క భార్య యేసుప్రభుని నమ్మింది. కొంతకాలం అయిన తర్వాత ఆ సంగతి ఆయనకు తెలిసింది. అరబ్బులు యేసుప్రభుని నమ్మితే భర్త నమ్మినా భార్య నమ్మినా వారిని తీసుకొని వచ్చి రాళ్లతో చావుకొట్టడం వారికి ఆనవాయితీ. కానీ ఆయన ఆమెను అలాగే చంపాలని ఇష్టపడట్లేదు. కానీ ఎందుకో కొంతకాలం ఆమెను అలాగే భరించినాడు. రోజులు గడిచినాయి. ఆమెతో చెప్తూ వచ్చినాడు, నువ్వు యేసుప్రభుని విడిచిపెట్టు, యేసుప్రభుని విడిచిపెట్టి, యేసుప్రభుని విడిచిపెట్టు. ఆమె చెప్పింది, నేను చనిపోవటానికైనా సిద్ధం, కానీ యేసుప్రభుని విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా లేను. ఐగుప్తు దేశం అంటే సమాధులు కలిగిన స్థలం, పిరమిడ్లు కలిగిన స్థలం. అలాంటి స్థలంలో దేవుడు తన కొరకే జీవం కలిగిన స్త్రీని ఏర్పాటు చేసుకుంటే శ్లాఘనీయమైన సంగతి కాదా? తనలో ఏ విశ్వాసం అయితే దేవుడు కార్యసిద్ధి కలిగించినాడు, ఆ విశ్వాసం కొరకు జీవించడం ఆరంభించింది. భర్త ఎప్పుడు ఆమెను హింసిస్తుండేవాడు, నేను చంపేస్తా, యేసుప్రభుని విడిచిపెట్టకపోతే చంపేస్తా. ఇలాగ రోజులు గడిచిపోతున్నాయి. ఓ దినం బహుశా అది శనివారం అనుకుంటా రానే వచ్చింది. ఆయన భార్యతో ఆయన చెప్పాడు, ఇక నీకు దగ్గరకు వచ్చింది మరణము, నువ్వు యేసుప్రభుని వదిలిపెట్టినంటే వదిలిపెట్టట్లేదు, ఎలాగైనా నేను నిన్ను చంపేస్తా.
బహుశా శనివారం ఆయన బ్యాంకుకి వెళ్ళాడు, సాయంకాలం ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో మాట్లాడడం ఆరంభిస్తూ ఆమెను యేసు ప్రభు నిమిత్తం చంపితే బాగుండదు కదా అనే ఉద్దేశంతో ఏదో ఒక నెపం మోపి చంపాలని ప్రయత్నం చేసినాడు. ఆయన బ్యాంక్ ఆఫీసర్గా ఉండేవాడు. బ్యాంకు తాళపు చెవులు ఆయన దగ్గర ఉండేవి. అప్పుడు భార్యతో అన్నాడు, బ్యాంకు తాళపు చెవులు నేను ఎదిగితే కనిపించట్లేదంటే ఎక్కడ పడేశావు? నాకేం తెలియదండి, నేనేం తీసుకోలేదు, తాళపు చెవులు బహుశా మీ దగ్గరే ఉంటాయి కనుక మీరు ఎక్కడైనా ఎతికితే మీకు కనిపిస్తాయేమో, మీరు ఎక్కడానికి ఓపిక లేకపోతే నేను ఎతికి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఎలాగో రేపు ఆదివారం వచ్చింది కదా, సోమవారం కదా మీరు బ్యాంకుకి వెళ్ళేది, సోమవారంలోగా ఇంట్లో ఉంటే ఎతికి నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అవి నాకు తెలియదు, నువ్వు నాకు తాళపు చెవులు ఇవ్వాల్సిందే. భార్యకి ఏం చేయాలో దిక్కుదోచలేదు. ఆ రాత్రి శనివారం రాత్రి నిద్ర పట్టలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఆరంభించింది. ఉదయకాలం అయింది. ఇంకా భర్త కొరకు ఇంతదాకా భర్తను సేవించిన ప్రేమ కంటే ఆ దినాన్ని ఇంకా చక్కగా ఫ్రెష్గా తాజాగా తయారై భర్తకి ఏ టిఫిన్ అయితే ఇష్టమో ఆ టిఫినే వడ్డించింది. కారణం ఏంటంటే భర్త ఆమెను ఆ రోజు సాయంకాలంలోకి తాళపు చెవులు ఇవ్వకపోతే చంపేస్తా అని చెప్పాడు. కనుక ఎలాగో నేను చనిపోతున్నాను కదా, చనిపోక మురుపు నా భర్తకు మురిపంగా సేవ చేసి ఆదిత్యం చేసి చనిపోతే దేవుని నామానికి మహిమ ఉంటుందని ఆయనకి ఇష్టమైన వంటకాలన్నీ ఉదయం బ్రేక్ఫాస్ట్కి సిద్ధం చేసింది. ఆయన బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం కొరకు అవసరం కదా, ఏం అవసరమా అని ఆలోచిస్తున్నాడు. అంతలోకి ఆయనకు ఒక ఆలోచన ఫ్లాష్ లాగా వెలిగింది. వెళ్ళి ఏదైనా మాంసం లాంటిది తీసుకుని వస్తే ఎంత బాగుండని అనుకున్నాడు. భార్య ఎలాగో బాగు చేస్తుంది కదా అని వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళాడు. మాంసం తీసుకురావడానికి ఇష్టపడలేదు. ఏదో చికెన్ తీసుకుందామంటే ఇష్టపడలేదు కదా, మార్కెట్కి వెళ్ళాడు. చేపను తీసుకున్నాడు. వచ్చాడు. ఆ చేపను ఆమె తయారు చేసింది. తర్వాత చాలా చక్కగా చేప రుచికరంగా ఉంది. మధ్యాహ్నం కూర్చున్నాడు, తాగుతూ ఆ చేప మాంసం తింటూ చాలా సరదాగా గడిపేశాడు. మొత్తం దిగింది. దాదాపు సాయంకాలం 4 గంటల 5 గంటల ఆ ప్రాంతంలో హాల్లో భార్య కూర్చుంటే భార్య దగ్గరికి వచ్చాడు. ఇదిగో చంపైపోతున్న కత్తి దగ్గర కత్తి తీసుకొని వచ్చినాను. కత్తి తళతళలాడుతుంది. ఆమె కళ్ళకు కత్తిని చూడట్లేదు కానీ కత్తి పట్టుకున్న భార్య కళ్ళల్లో భర్త కళ్ళలోనికి ఆమె కళ్ళు పెట్టి చూస్తుంది. ఇలాగ అడగడం ఆరంభించింది, నన్ను ఎందుకు చంపుతున్నారు? ఆయన చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు నీవు నమ్ముకున్నందుకు నాకేమి ఇప్పుడేం బాధ అనిపించట్లేదు, కానీ నా బ్యాంకు తాళాలు నువ్వు ఎక్కడో పడేసావు కనుక ఆ బ్యాంకు తాళాలు తీసుకురాకపోతే నా ఉద్యోగం సస్పెండ్ చేస్తారు, ఇంకా నన్ను తీసివేస్తారు. కనుక నా ఉద్యోగం పోగొట్టుకోవడం కంటే నిన్ను చంపి నేను కూడా చావడమో లేదా బ్రతకడమో నేను తీర్మానం చేసుకున్నా. ఏమంటావు? ఆమె నోట్లో జవాబు రాలేకపోయింది. ఏం చెప్పాలో దిక్కుదొచ్చిన పరిస్థితులు ఆమె అలాగుండిపోయింది. ఒక్కసారిగా ఆయన కత్తి పట్టుకున్నాడు. బ్యాంకు తాళపు చెవులు ఎక్కడ పెట్టావు? చెప్పు చంపేయబోతున్నాను. అంతదాకా భర్తను ఎంతో ఆప్యాయతగా చూసుకుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఇలాంటి ఆప్యాయతగా చూసుకుంది. ఇదే భర్తనే కత్తిని పట్టుకున్న కషాయ భర్తేనా నాకు ఇంతదాకా భర్తగా ఉన్నది? అలాంటి భర్తనేనా ఇంత ఆప్యాయతగా చూసుకుంది? అలాగ మాట్లాడుతుండేటప్పటికే ఆయన ఇంకా ఆమెను చంపడానికి దగ్గరకు వచ్చాడు. ఆమె సరే మీరు బ్యాంకు తాళపు చెవులు కావాలన్నారు కదా అని వెళ్ళింది. బ్యాంకు తాళపు చెవులు ఇంట్లో నుండి తీసుకొని వచ్చి ఆయన చేతిలో పెట్టింది. ఇవేనా చూడు. ఆయన తాళపు చెవులు చూచాడు. కళ్ళు గర్రం తిరిగాయి. హృదయం బద్దలైపోయింది. వెన్నులో చలి పుట్టింది. వెంట్రుకలు నొక్కబడుచుకున్న ఎక్కడి నుండి వచ్చాయి బ్యాంకు తాళాలు? ఆమె చెప్పడం ఆరంభించింది, నువ్వే చెప్పి ఎక్కడ పడేసావు? అప్పుడు ఆయన ఆలోచించడం ఆరంభించినాడు. శనివారం ఉదయం బ్యాంకుకి వెళ్ళాడు. బ్యాంకు పని ముగించుకున్నాడు. శనివారం హాఫ్ డే కనుక బ్యాంకు నుండి తిరిగి ఇంటికి వస్తున్నాడు. నైలు నది ప్రాంతంలో ఆ ఇంటికి రావాలి కనుక ఆ నైలు నదిలోనికి బ్యాంకు తాళపు చెవులు పడవేశాడు. నైలు నదిలోనికి పడవేసి బ్యాంకు తాళపు చెవులు నీ దగ్గరికి ఎట్లొచ్చాయి చెప్పు. తన భార్య ఇప్పుడు కన్నీటిమయమైన కళ్ళతో ఆయన దగ్గరికి చెప్పడం ఆరంభించింది. ఏ దేవుడైతే భూమిని ఆకాశమును కలుగజేశాడు ఆ దేవుడు నీవు పారవేసిన తాళపు చెవులు మింగటానికి నైలు నదిలో ఒక మత్స్యాన్ని చేపని ఏర్పాటు చేశాడు. నువ్వు పడవేసిన వెంటనే ఆ చేప వెళ్ళి ఆ తాళపు చెవులు మృంగింది. ఆ చేపలు పట్టుకోవటానికి ఒక జాలరి వెళ్ళాడు శనివారం సాయంకాలం. ఆ జాలరి వరలోనికి ఆ తాళపు చెవులు మింగిన చేప వచ్చింది. ఆ జాలరి తీసుకుని వచ్చి చేపల మార్కెట్లో అమ్మారు. ఆ చేపలు అమ్ముతుండగా ఉదయకాలం నువ్వు మాంసం తీసుకురావడానికి వెళ్ళావు. మాంసం తీసుకురావడం ఇష్టం లేదు, చికెన్ తీసుకురావడం ఇష్టం లేదు, చేపల మార్కెట్కి వెళ్ళావు. అదే చేపనే తెచ్చావు. ఆ చేపను తీసుకొని వచ్చి నా చేతులకు ఇచ్చినావు. నేను ఆ చేపను శుభ్రం చేస్తుండగా దాని పుట్టలో ఈ బ్యాంకు తాళపు చెవులు కనిపించాయి. నేను నమ్మిన దేవుడు తన నామ మహిమ కొరకు నా ప్రాణమును కాపాడుటకు సమర్థుడు. నీ కళ్ళు జిగిళ్ళనే ఆశ్చర్యకార్యం చూపించడానికి కూడా సమర్థుడు. ఇప్పుడు చెప్పు, నేను నమ్మిన దేవుడు సజీవుడా కాదా? భర్త నోట మాట రాలేదు. ఒక్కసారి కూలబడ్డాడు. భార్య పాదాలు పట్టుకున్నాడు. ఈయన యేసు ప్రభు అయితే
ఈయనే దేవుడైతే నాకు ఆ దేవుడు కావాలా, ఆ దేవుని యొక్క ప్రేమను గురించి నాకు చెప్పవా. ఏ చేతులైతే కత్తి పట్టుకున్నాయో అదే చేతులే పాదాలు పట్టుకున్నాయి. ఏ నోరైతే చంపుతాననిందో అదే నోరే స్వార్థ కొరకు మాట్లాడటానికి ఇష్టపడింది. ఏ మనిషి అయితే నేను తీసివేస్తానన్నాడు అదే మనిషి భార్య పాదాలు పట్టుకున్నాడు. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. కష్టాలు గుండా ఇబ్బందులు గుండా వెళుతున్నావా? ఈ కథ ఇంతటితో ఆగిపోయింటే బహుశా నేను చెప్పనవసరం లేదనుకుంటా. ఆ భర్త రక్షించబడ్డాడు, ఆ దంపతులు ఆ ఇంట్లో రక్షించబడ్డారు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో వారింట్లో ఆరంభించబడిన సంఘము పెద్ద క్రైస్తవ సంఘం. దేవుని వాక్యం కొరకు శ్రమ అనుభవించడానికి నిలబడితే దేవుని యొక్క ఆశీర్వాదం ఆత్మీయంగా అమోఘం. ఈ రాత్రి మన తీర్మానం ఏంటి? దేవుని వాక్యము నిత్యము నిలుచును. 2 విషయాలు మనం చూస్తున్నాం. ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమును గురించి సాక్ష్యం ఇచ్చుట. 2వది పర్సిక్యూషన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము కొరకై శ్రమ అనుభవించుట. 3వది చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 6 verse 9. ప్రకటన 6:9. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, ఈ మాట మీరు మర్చిపోకూడదు, దేవుని వాక్యము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మల బలిపీఠం క్రింద సూచితను. ప్రైజ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము కొరకైన క్రయము. వధించబడ్డానికే ఇష్టపడిన వాళ్ళని వాక్యంలో మనం గమనించవచ్చు. వాక్యముకు మన దగ్గరికి ఇంత తేలిక రాలేదు. మనం అనుకున్నంతగా 100 రూపాయలకి 200 రూపాయలకి 1000 రూపాయలకి బైబిల్ మన చేతుల్లోనికి రాలేదు. మనం పట్టుకున్న బైబిల్ యేసు ప్రభు రక్తంతో పాటు అనేక మంది పరిశుద్ధుల యొక్క రక్తం యొక్క క్రయము దీంట్లో కనిపిస్తుంది. ప్రాణాన్ని సైతము పణంగా పెట్టడానికి వెనకంజ వేయిన వారు ఈ బైబిల్కి వెనక ఎంతో మంది దాగి ఉన్నారు. వారందరి యొక్క త్యాగము మీద, వధ మీద ఈ దినాన క్రైస్తవ లోకము బైబిల్ చేతబట్టుకొని నిలబడిందంటే తప్ప. అదొక దేశం పేరు జర్మనీ. కేథలిక్ సామ్రాజ్యం విస్తరిస్తున్న దేశం అది. ఇలాగ సాయంకాలం కుడి కొరకు చేరి వచ్చినారు కేథలిక్ సామ్రాజ్యంలో ఉన్న వారంతా. మార్టిన్ లూథర్ అనే వ్యక్తి కూడా కేథలికే. ఆయన కూడా ఆ చర్చిలోనికి వెళ్ళాడు. ఆ చర్చిలో ఇలాంటి బల్ల మీద బైబిల్ ఉంచి 4 స్తంభాలు ఉంటే 4 స్తంభాలు ఉంటే గొలుసులు తీసుకుని వచ్చి 4 గొలుసులతో ఈ బైబిల్ కదలకుండా కట్టేశారు. ఆ సంగతి మార్టిన్ లూథర్కి బాల్యం నుండి తెలుసు. ఆ రాత్రి మీటింగ్ అయిపోయింది, ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. మార్టిన్ లూథర్ మాత్రం ఆ చర్చిలో అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత రాత్రి బైబిల్ దగ్గరికి వచ్చినాడు, ఆక్స బ్లేడ్ తీసుకున్నాడు, ఆ చైన్లన్నీ కోసాడు, బైబిల్ తెరిచినాడు. రోమా 1:17 నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించిన వాక్యం చేత బంధించబడ్డాడు. ఆ వాక్యానికి విధేయత చూపించినాడు, ఆ వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడ్డాడు. వాక్యాన్ని అంతా చదివాడు, 101 పాయింట్ రాశాడు. దాన్ని ఏమంటారంటే మార్టిన్ లూథర్ థీసిస్ ఆఫ్ 101 points. 101 పాయింట్ రాసిన తర్వాత ఆ వాక్యం అంతా తను అవగాహన చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. ఉదయం అయిపోయింది, ఏం రాశాడు అవన్నీ పేపర్ తీసుకొని పెద్ద తలుపులు ఉంటాయి, ఆ తలుపులకంత అతికించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు కేథలిక్ సామ్రాజ్యము చెవులోనికి సంగతి పడింది. మార్టిన్ లూథర్ అంట బైబిల్ బయటికి తీసుకుని వచ్చాడంట, నీతిమంతుల విశ్వాసములో జీవించనన్నాడంట, పోపు అవసరం లేదంటాడంట, పోపు దగ్గర పరిత్యాగ పత్రిక తీసుకోవాల్సిన పని లేదా పాప క్షమాపణ పత్రిక తీసుకోవాల్సిన పని లేదని చెప్తున్నాడంట. ఎవరా వ్యక్తి ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయండి. ఒక టెర్రరిస్ట్ తల మీద ఎలాగైతే బహుమానం ఉంచుతారో వాక్యం కొరకై ప్రాణం పెట్టడానికి లేదా వాక్యం కొరకై కష్టపడిన మార్టిన్ లూథర్ మీద అలాంటి బహుమానం ఉంచినారు. మార్టిన్ లూథర్ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని జర్మనీ దేశమంతా కౌజు పిట్ట వల్లే మిన్నల్లు వల్లే తిరిగాడు. ప్రభుకు స్తోత్రాలు. దేవుడి కరుణా సంపన్నుడై ఉండి తన వాక్య విషయంలో నెరవేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక ఆయన ప్రాణాన్ని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చాడు. ఒక స్థలానికి వెళ్ళాడు, ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు. ఇద్దరు కలిసి రాత్రి పడుకోవడం ఆరంభించినారు. ప్రార్థన చేసుకుంటూ పడుకుంటూ అలా కాలం గడిచిపోతుంది. ఓ దినాన మార్టిన్ లూథర్ బాగా అలసిపోయాడు, రాత్రిపూట బాగా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. తన స్నేహితుడికి మాత్రం నిద్ర పట్టలేదు, అలాగే ఎదురు చూస్తున్నాడు. రాత్రి ఆ స్నేహితునికి కల వచ్చింది, ఉదయకాలం లేచాడు. మార్టిన్ లూథర్తో ఆ స్నేహితుడు మాట్లాడుతున్నాడు, నాకు ఒక కల వచ్చింది రాత్రికాలం, ఆ కల్లో ఆశ్చర్యకరమైన సంగతి చూశాను, ఏంటది చెప్పవా? అప్పుడు మార్టిన్ లూథర్ స్నేహితుడు తన స్నేహితునికి మార్టిన్ లూథర్కి చెప్పడం ఆరంభించినాడు. ఏంటి ఆ కల అంటే ప్రింటింగ్ ప్రెస్ డిజైన్. ఆ స్నేహితుడే గుటెన్బర్గ్.
ప్రింటింగ్ ప్రెస్ ఎలా డిజైన్ చేయాలో, ఆ డిజైన్ చేసిన తర్వాత ఎలా ప్రింట్ చేయాలో ఆ సంగతులన్నీ తన కళ్ళలో కనిపించినాయి. ఆ కళ ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ డిజైన్ చేసినారు. మొట్టమొదటి యోహాను సువార్త ప్రింట్ చేసినారు. జర్మనీ భాషలో అలాగ పంచడం ఆరంభించినారు. ఆ సంగతి కథలిక్ సామ్రాజ్యానికి తెలిసిపోయింది. ప్రింటింగ్ ప్రెస్ను ధ్వంసం చేశారు. తర్వాత ఇంకో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసినారు. అలాగ జరిగిపోతున్న దినాలు ఇప్పుడు మార్టిన్ లూథర్ తన స్నేహితుడని గుటెన్బర్గ్తో అన్నాడు, మన ఇద్దరం ఒకే స్థలంలో ఉండడం మంచిది కాదు, ఎందుకంటే ఇద్దరిని చంపేశారు అనుకో దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించడం కష్టం, కనుక ఎలాగైనా సరే ఒక్కరైనా బ్రతకాలి. నువ్వు చనిపోతే నేను బ్రతకాలి, నేను చనిపోతే నువ్వు బ్రతకాలి. ఎలాగ బ్రతకాలి? మనం ఇద్దరం ఒక్క దగ్గర ఉండకుండా వెళ్ళిపోతే మంచిది. సరే, ఇప్పుడు మార్టిన్ లూథర్ గుటెన్బర్గ్తో అన్నాడంటే, నీకు ఇక్కడే ముద్రణ శాలలు ఉన్నాయి కనుక నువ్వు ఇక్కడే ఉండు, నేను మాత్రం ఇక్కడి నుండి బయలుదేరుతా. మార్టిన్ లూథర్ తన ప్రాణాన్ని చేతిలో పట్టుకుని జర్మనీ దేశం తూర్పు నుండి పడమటికి, ఉత్తరం నుండి దక్షిణానికి తిరుగుతున్నాడు. ఆ సందర్భంలోనే ఆయనకు ఒక నన్ స్కూల్ పరిచయం అయింది. నన్ స్కూల్ అంటే పెళ్లి కాని రోమన్ కేథలిక్ సిస్టర్స్ అందరూ ఉండే స్థలాన్ని నన్ స్కూల్ అంటారు. ఆ పెళ్లి కాని సిస్టర్స్ ఉండే నన్స్ మధ్యలోనికి మగ పురుగును అసలు రానియర్, కనిపిస్తే నలిచిపడేస్తారు. అలాంటి స్థలంలో కొంతమంది నన్స్ మార్టిన్ లూథర్ అంటే చాలా ఇష్టపడి ఆయన్ని తీసుకున్నారు. 3 నెలలు దాచినారు. ఆ తర్వాత దాచలేకపోయారు. దాచడానికి వీలు కాకుండా ఎలాగైనా సరే ఆయన ఆ హాస్టల్లో నుండి బయటకు పంపించాలంటే ఎలా పంపించాలా? పాల వ్యాను ఆ హాస్టల్లోనికి రోజు వచ్చేది. వ్యాన్కి ఒక ట్రాక్టర్ మాదిరి బాడీ ఉంటుంది, ముందు ఇంజిన్ మాదిరి ఉంటుంది. అలాంటి పాల వ్యాన్ లోపలికి వస్తే ఈ నన్స్ ఏం చేశారంటే మార్టిన్ లూథర్ని పాల వ్యాన్లోనికి పంపించి మూతేసి అక్కడ రంధ్రాలు చేసి గాలాడేటట్టు చేసి పాల వ్యాన్లో నుండి అలాగే బయటికి పంపేయాలని అనుకున్నారు. పాల వ్యాన్ డ్రైవర్ తెలియకుండా అలాగే సాయంకాలం వచ్చేసి ఆ వ్యాన్ తోలుకొని వచ్చి హెరిటేజ్ ఫుడ్ అదేంటి పాల డిపో దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మార్టిన్ లూథర్ ఎవరు లేని సందర్భంలో తలుపు తీసుకుని బయటకు వచ్చినాడు. ప్రాణాలు పణంగా పెట్టుకున్నాడు. అంతటితో ఆగిపోయింది. బైబిల్ గురించి చరిత్ర మనకు తెలిసిందేది కాదు. మన కాలంలో దేవుడు భగత్ సింగ్ గారిని పంజాబ్ రాష్ట్రంలో నుండి ఏర్పాటు చేసుకున్న ఒక సామాన్యమైన మానవుని దేవుడు అసమానమైన విధానంలో వాడుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆయన ఒకే ఒక బైబిల్ తీసుకుని భారతదేశంలో బాంబే నగరంలో అడుగుపెట్టినప్పుడు ఆయన యొక్క సామాన్యమైన పరిచర్య ద్వారా ఇంత విశాలమైన పరిచర్య విస్తరిస్తుందని ఆయనకు తెలియదు, ఆయన చూసిన వారికి కూడా తెలియదు. దైవమా, ఇది ఏమి జ్ఞానము! దేవుడు మన పక్షాన్ని చేసేది అనేకసార్లు మనకు అర్థం కాదు. మనం వేచి నిల్చుండడం ద్వారా సంగతులన్నీ దేవుడు తెలియచేసినప్పుడు మన కళ్ళు నీళ్లతో నింపబడతాయి. ఆ దినాల్లోనే బైబిల్ సొసైటీ వాళ్ళ దగ్గర దాదాపు 1000 బైబిల్స్ ఉన్నాయంట. అవన్నీ ఎలాగో ఖర్చు చేయాలో వాళ్ళకి తెలియదు. అందుకే కొంతమంది మిషనరీ పాస్టర్స్ దగ్గరికి వెళ్ళి అడిగారంటే, మా దగ్గర 1000 బైబిల్స్ ఉన్నాయి, ఎలా ఖర్చు చేయాలో తెలియట్లేదు, ఈ చెదలు పట్టిపోతున్నాయి, ఎలాగైనా మీ సంఘస్థులకి మా వాళ్ళు ఉన్నవే చదవట్లేదు, ఒకవేళ ఇది ఇచ్చినా కూడా తీసుకోవటానికి కూడా ఇష్టపడేవాళ్ళు లేరు, తీసుకెళ్లి ఇంట్లో పెట్టి చెదలు పట్టేటట్టు చేస్తారు, కనుక ఇది ఎలాగైనా సరే ఉపయోగకరంగా మీరు వాడుకుంటే మంచిది కదని చెప్పారంటే, ఏం చేయాలో వాళ్ళు తోచక అలాగ ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు చెప్పారంటే, ఎలాగైనా సరే ఈ బైబిల్స్ ఎగ్జాస్ట్ అయ్యేటట్లు ఒక సలహా చెప్పరా. అప్పుడు వాళ్ళు అన్నారంట, సిక్కు మతస్థుడు ఒక ఆయన భగత్ సింగ్ అని ఈ మధ్యలో యేసుప్రభువుని నమ్ముకుని భారతదేశం అంతా సంచరించిస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, మీకు ఏమైనా సహాయపడతాడేమో. అప్పుడు భగత్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్లో సంచారం చేస్తున్నాడంటే, బహుశా గుంటూరు జిల్లాలో ఏదో కాన్వకేషన్ ఏదో అని విన్నా. ఆ దినాల్లోనే భగత్ సింగ్ గారు అక్కడ ఉంటే బైబిల్ సొసైటీ వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారంట. బ్రదర్, మేము మీ దగ్గరికి సహాయం కొరకు వచ్చినాం, ఏం సహాయం మీకు కావాలి? అప్పుడు బైబిల్ సొసైటీ వాళ్ళు చెప్పారంటే, 1000 బైబిల్స్ మా దగ్గర ఉన్నాయి, ఆ స్టాక్ ఎగ్జాస్ట్ కావట్లేదు, బహుశా మీరు ఏమైనా సహాయపడతారేమని వచ్చాము అని అన్నారు. భగత్ సింగ్ గారు అన్నారు, ఎన్ని ఉన్నాయి అన్నారు. హౌ మెనీ యూ హ్యావ్? ఓన్లీ 1000 బ్రదర్. 1000 ఉన్నాయి అన్నారంట. ఓన్లీ 1000? 1000నా అని అన్నారంట. ఈ 1000 అయిపోకుండా మేము ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థన ఆలకించు భావించు నామమున యూత్ క్యాంప్ సందర్భముగా ఈ సాయంకాలము మరొకసారి మీ సన్నిధిలో కనబడినట్లు జ్ఞాపం చేసుకున్నందుకు స్తోత్రములు. బుధవారం ఉదయకాలం నుండి ఆ విధాలుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ మెల్లని మధురమైన స్వరము ద్వారా ఎవరైతే వాక్యమును సాత్వికంతో అంగీకరించినారో వారిలో కార్యసిద్ధి కలిగించి మీ ఆత్మ విస్తారముగా వారు ఫలించి వృద్ధి పొందినట్లు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. రక్షణ కొరకు తీర్మానం చేసుకున్న వారందరిని బట్టి స్తోత్రములు. వారి తీర్మానంలో నిలిచిండనట్లు, రక్షణ నిశ్చయితలో కొనసాగునట్లు సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాం. ఎవరైతే తిరిగి సమకూర్చబడాలని ఆశ కలిగి ప్రార్థనా సహాయం కొరకై తీర్మానం చేశారో వారిని కూడా మీరు దర్శించి వారు ఆ సంకల్పంలో తీర్మానములో
అంతం వరకు నిలిచిండనట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పడిపోయిన వారిని ఉద్ధరించువాడా, పాడైన దానిని బాగు చేయవాడా, కూల్చబడిన దానిని తిరిగి నిర్మించువాడా, పెళ్లగించబడిన దానిని నాటువాడా, కాల్చబడిన దానిని తిరిగి కట్టువాడా, ఈ సాయంకాలం మమ్మల్ని కూడా మీరు కరుణించి మా ఆత్మ సంబంధమైన జీవితాన్ని మీరు బాగు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఆయా విభాగాలలో కనబడకుండా పరిచర్య జరిగిస్తున్న వారందరిని బట్టి స్తోత్రములు. వారి కన్నీరు, ప్రేమ, ప్రయాస, ప్రార్థనలు, సమర్పణ, సమయాన్ని బట్టి ఇదనాన్ని మేము ఇక్కడ ఉండనట్లు మీరు అనుకూలపరిచినందుకు వందనములు చెల్లిస్తున్నాము. వచ్చిన వారిని బట్టి స్తోత్రములు. ఇంకా రావాల్సిన వారుంటే త్వరపెట్టి తోడుకుని రండి. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. నా నోట మీ మాటలు ఉంచండి. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము చూచు, నీ జనుల కలుగు సంతోషం బట్టి సంతోషించు. నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడనట్లు నీ ప్రజల ఎడల నీకున్న దయ చొప్పున కరుణించుము. ఈ సాయంకాలం రక్షణ లేని వారు రక్షణలోనికి వచ్చినట్లు చేయము. రక్షించబడిన వారు ఇంకా మీకు సమీపంగా వచ్చినట్లు చేయము. మా అక్కర కొలది మీరు మాకు సహాయం చేయము. మా హృదయాలకు పరిచర్య చేయము. మమ్మల్ని దర్శించుట కొరకే దిగిరమ్ము. మా మీద మీ వెలుగు ప్రకాశింప చేయము. మీ మాట బయలుదేరుడు తోడనే మా చీకటి వెలుగుగా చేయబడినట్లు మీరు ఆజ్ఞాపించుము. ఎడారిలో సెలయేళ్ళు ప్రవహింప చేయము. దుఃఖము నిట్టూరు పెగిరిపోనట్లు చేయము. తలల మీద నిత్యానందం ఉండనట్లు చేయము. కలలు కనిన వారి వలె ఉండనట్లు చేయము. మా భయాలని తొలగించబడినట్లు సహాయం చేయము. సిలువను చూడగానే మా సమస్యలన్నీ పరిష్కరించబడి సమస్యపోవటానికి కృపాను గ్రహించుము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యను బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకోమని వందనములు చెల్లిస్తూ మీ ప్రజల ప్రార్థనా భూమి మీద నిలువబడుతూ వాగ్దానాలు చేపడుతూ సిలువ నీడను ఆశ్రయిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు బంధకములో నుండి విడిపించబడి కొంతకాలం ప్రభుత్వం నడిచిన తర్వాత వారి పతనాన్ని బట్టి బబులోను బంధకాల్లో ఉన్నప్పుడు కరుణా సంపన్నుడైన దేవుడు వారిని ప్రేమించి తిరిగి తను ఏర్పాటు చేసిన సంకల్పంలోనికి, స్వాస్థ్యంలోనికి రావాలని ప్రోత్సహించడానికి కొరకై యెషయా భక్తుని పంపించి ప్రవచనాత్మకమైన సందేశాన్ని అనుగ్రహించిన సంగతి మనకు పరిచయం. దాంట్లో బబులోన్ అంతా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇంత ఆకర్షణీయంగా రమ్యంగా ఉన్న బబులోను విడిచిపెట్టి సామాన్యంగా ఎడారిని తలపించే యూదా దేశం లేదా యెరూషలేములోనికి ఎలాగ ప్రయాణం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు వారికి ఉద్బోధిస్తున్న మాట, ఈ లోకము దాని తళుకు బెళుకులు నశించిపోతాయి, అయితే దేవుని వాక్యము నిత్యము నిలుచుని గనుక మీరు ఇక్కడి నుండి బయలుదేరి ఆజ్ఞాపించే స్థలంలోనికి వెళ్ళుడని వారిని ప్రోత్సహించడానికి చెప్పిన మాటలే మనం చదువుకున్న ఈ లేఖన భాగం అన్న సంగతి నాకంటే మీరు బాగా ఎరుగుదురు. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ద వర్డ్ ఆఫ్ అవర్ లార్డ్ షల్ స్టాండ్ ఫర్ ఎవర్. దీని గురించి కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ఆరంభించున్నాం. ఉదయకాలం కూడా కొన్ని విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేసినాం. ఈ రాత్రి ఇదే విషయాన్ని గురించి ఇంకా కొన్ని సంగతులు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ వాక్యం మనకు అనుగ్రహించే ఇంకొక విషయం ఏంటంటే విక్టరీ, విజయము. కనుక విక్టరీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం యొక్క విజయము. ఏంటి వాక్యం అనుగ్రహిస్తున్న విషయం? ఈ వాక్యము ద్వారా మేలు పొందిన వ్యక్తిగత జీవితాల గురించి ఆలోచించవచ్చు. వాక్యాన్ని గైకొన్న సంఘాల గురించి ఆలోచించవచ్చు. వాక్యాన్ని గురించి యేసు ప్రభుత్వం ఇదిమిద్దంగా 3.5 సంవత్సరాలు సాగిన శిష్యులకు కలిగిన వాక్య ప్రత్యక్షత ఏంటో కూడా మనం ఒక్కోణంలో నుండి ఆలోచించవచ్చు. కానీ సమయ అద్దుబాటును బట్టి ఉన్న దినాల్లో మనం ఇవన్నీ ఆలోచించి పరిశీలించి పరిగెరుకోలేం. కనుక ఈ రాత్రి కాలము యేసు ప్రభు శిష్యులు ఆయన రొమ్మను ఆనుకొని యోహాను భక్తునికి ఈ వాక్యం అంటే ఎలాంటి ప్రత్యక్షత కలిగిందో కొన్ని సంగతులు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. యోహాను చేతిలో నుండి సువార్త జాలువారింది, పత్రిక ప్రభవిల్లింది, అలాగే ప్రకటన గ్రంథం విస్తరించింది.
ఈ 3 సందర్భాల్లో ఆయన వాక్యం అంటే చాలా ప్రాధాన్యత ఇచ్చినవాడు గనుక తాను రాసిన సువార్తలో, పత్రికలో, ప్రకటన గ్రంథంలో కూడా వాక్యం మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించినట్టు మనకిట్టే అర్థమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, జాన్ చాప్టర్ 1:1, ఆదియందు వాక్యముండెను. పుస్తకం తెరిచిన వెంటనే మనకు వాక్యం అనేది కనిపిస్తుంది. మిగతా సువార్తికులు ఇలాగ రాయకపోయినా యోహాను భక్తుడు ఈ వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడన్న సంగతి మనకి ఇలాగే అర్థమవుతుంది. ఇది మనకు తెలియజేసే సత్యం ఏంటంటే నేచర్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్, వాక్యం యొక్క స్వభావం ఏంటి? దేవుడు. రెండవది యోహాను తను రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం, మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. అక్కడ కూడా 1వ అధ్యాయం 1వ వచనమే, సువార్తలో కూడా 1వ అధ్యాయము 1వ వచనమే. 1వ వచనం జీవవాక్యమును గూర్చినది. ఆ తర్వాత ప్రకటన గ్రంథానికి వెళ్ళినప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనములో అతడు దేవుని వాక్యమును గూర్చి, ఆ తర్వాత 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం, రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమున నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. కనుక వాక్యము ఆయనకు సువార్తలు నేచర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య స్వభావం ఏంటో అక్కడ చెప్పాడు. పత్రిక వచ్చేటప్పటికి న్యూట్రిషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం ఏమిస్తుంది? జీవము, పోషక విలువలు ఇస్తుంది, ఆత్మ సంబంధమైన జీవితానికి అని జ్ఞాపం చేశాడు. ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి ఆ వాక్యం ఏంటో తెలియజేసి, నేమ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యానికి ఒక పేరు ఉంది. ఏంటా పేరు? యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సువార్త, పత్రికలు, ప్రకటన గ్రంథంలో ఆయన వాక్యాన్ని గురించి ప్రస్తావించిన ప్రత్యక్షత సమానంగా ఉందా, భిన్నంగా ఉందా, తక్కువ ఉందా, పెరిగిందా, అలాగే మిగిలిపోయిందా? యోహాను సువార్తలో ఆదియందు వాక్యం ఉండెను, పత్రికలో జీవవాక్యము, ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువే ఆ వాక్యము. ఇప్పుడు ఈ 3 సందర్భాల్లో ఉన్న ప్రత్యక్షత పెరిగిందా, తరిగిందా? పెరిగింది. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం యొక్క పురోగమన ప్రత్యక్షత. సువార్తలో ఉన్నప్పుడు వాక్యము అన్నాడు, పత్రిక వచ్చేటప్పటికి జీవవాక్యము అంటే దానికి కొద్ది విశేషణం కలిపాడు. ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి ఆ జీవవాక్యమే యేసుక్రీస్తు ప్రభు అని మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం వాక్యానికి సంబంధించిన ప్రత్యక్షత విషయంలో యోహాను సువార్తలో ఉన్నామా, పత్రికలో ఉన్నామా, ప్రకటన గ్రంథంలో ఉన్నామా, అసలు ఎక్కడ లేమా? యోహాను సువార్తలో మనం ఉంటే పత్రిక దగ్గరికి వస్తాం, పత్రికలో మనం ఉంటే ప్రకటన గ్రంథానికి మనం రావటానికి ప్రయత్నం చేస్తాం. యోహాను భక్తునికి వాక్యమును గురించిన ప్రత్యక్షత అతీతంగా ఉన్న కారణం చేత తను రాసిన ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథంలో వాక్యానికి సంబంధించి కనీసం 5 సార్లు దేవుని వాక్యం అనే మాట వాడుతూ వచ్చినాడు. కనుక ఈ సాయంకాలము ఆయన వాడిన 5 సందర్భాల్లో దేవుని వాక్యానికి ఉన్న ప్రాధాన్యతను గురించి కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ప్రకటన గ్రంథము అమోఘమైన పుస్తకం, దాన్ని తాకటానికి కూడా నాకు ధైర్యం లేదు, అనుభవం అంతకంటే లేదు. అయినా మీరు నన్ను అనుమతిస్తే కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇది అమోఘమైన పుస్తకం. కారణము కనీసం 5 విధాలుగా మనం చెప్పవచ్చు. మొదటిది, ఇట్స్ ఎ ఓపెన్డ్ బుక్, తెరవబడిన పుస్తకం. గ్రంథములు తెరవగా చూచితిని, ముద్రలు తెరవగా చూచితిని, పరలోకం తెరవగా చూచితిని, ద్వారము తెరవగా చూచితిని. ఈ గ్రంథమును విప్పుటకు యోగ్యుడెవడు? యూదా గోత్రపు సింహము జయం పొందినని ఒకడు నాతో చెప్పెను. కనుక ఈ పుస్తకం అంతా మనకు ఎక్కువ తెరవబడ్డ ఓపెన్డ్ బుక్. దేవుడు ఇది మన జీవితాన్ని కూడా తెరవాలని కోరుతున్నాడు. రెండోది, ఈ పుస్తకం విశిష్టత కారణం ఇట్స్ ఒమేగా బుక్. ఒమేగా అంటే ఆరంభం, ప్రతిదానికి ఇది ఆరంభాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది, అంతాన్ని జ్ఞాపకం చేస్తుంది. అల్ఫా అంటే ఆరంభము, ఒమేగా అంటే అంతం. కనుక ఆరంభాన్ని ఎలా జ్ఞాపకం చేస్తుంది ఆది కాండం, ప్రకటన గ్రంథం కూడా ఒమేగా అంతాన్ని అలాగే జ్ఞాపకం చేస్తుంది. భూమి యొక్క అంతమేంటి, సంఘం యొక్క అంతమేంటి, విశ్వాస యొక్క అంతమేంటి, సాతాన్ యొక్క అంతమేంటి, మనుషుని యొక్క అంతమేంటి, లోకం యొక్క అంతమేంటి, అన్నిటి అంతం ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇట్స్ ఏ ఒమేగా బుక్. ఇది అంతాన్ని తెలియచేసే పుస్తకం. మూడోది, ఇట్స్ ఏ వన్నెస్ బుక్. ఏకత్వం దీంట్లో విశిష్టంగా మనకు కనిపిస్తుంది. సంఘాల గురించి రాసిన, పరలోకాన్ని గురించి రాసిన, తీర్పుల గురించి రాసిన,
తర్వాత ప్రజలకు దేవుడు సిద్ధపరిచిన బహుమానాల గురించి రాసిన ఏ సంగతులు టచ్ చేయటానికి లేదా తాకటానికి ప్రయత్నం చేసినాడు, అన్ని సంగతులు పూసుగుచ్చినట్లు ఏకత్వాన్ని మనకు ఇలాగే జ్ఞాపకం చేస్తున్నాయన్న సంగతి ప్రకటన గ్రంథం ద్వారా మనం మర్చిపోవటానికి వీలు లేనంత బలమైనదిగా కనిపిస్తుంది. నాలుగవది, ఈ పుస్తకం భిన్నమైనది మిగతా పుస్తకాలకు కారణం ఏంటంటే ఇట్స్ ఆమ్నిపోటెంట్ బుక్. సర్వాధికారి అయిన దేవుడు ఏలుచున్నాడు. దేవుని యొక్క సర్వాధికారాన్ని గుట్టు చప్పుడు కాకుండా మిగతా సువార్తలు అక్కక్కడ, మిగతా పుస్తకాలు అక్కక్కడ మనకు కనిపిస్తున్నా. ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికే ఆయన సింహాసనము, తర్వాత ఆయన దగ్గరున్న ఆ పరలోక వైభవం అంతా పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లే తెరిచి చూపించినట్లుగా మనకు అనిపిస్తుంది. ఐదవ కారణం, ఆఖరి కారణం, ఇట్స్ ఎ ఓవర్కమింగ్ బుక్, ఓవర్కమర్స్ బుక్. విజయశాలులు, జయము పొందిన వారు, జయించువాడు వీటన్నిటిని స్వతంత్రించుకున్న అనే మాట మనకు పదే పదే కనిపిస్తుంది. కనుక జయశాలులు పొందే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ ప్రకటన గ్రంథము సొంతం. ప్రకటన గ్రంథానికి ఉన్న విశిష్టత 5 కారణాల్లో మనం చూసినాం. మొదటిది, ఇట్స్ ఓపెన్డ్ బుక్, తెరవబడిన పుస్తకం. రెండవది, ఇట్స్ ఒమేగా బుక్, అన్ని సంగతుల యొక్క అంతాన్ని గురించి జ్ఞాపకం చేసేది. మూడవది, ఇట్స్ వన్నెస్ బుక్, ఏకత్వాన్ని గురించి తెలియచేసేది. నాలుగవది, ఇట్స్ ఆమ్నిపోటెంట్ బుక్, సర్వాధికారి అయిన దేవుని గురించి, ఆయన సార్వభౌమత్వాన్ని గురించి పరిపూర్ణంగా తెలియచేసే పుస్తకం. ఐదవది, ఆఖరిది, ఇట్స్ ఓవర్కమర్స్ బుక్, జయించు వారికి దేవుడు సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇట్లే గుప్పట్లో తెలియచేసి చూపించే పుస్తకం. ప్రకటన గ్రంథం కంటే మించింది ఏదుంది? ఇలాంటి ప్రకటన గ్రంథాన్ని అద్భుతంగా మానవ జాతికి అందించడానికి దేవుడు సిద్ధపరచుకున్న సాధనం భక్తుడైన యోహాను. అదొక అందమైన ద్వీపం, పేరు పద్మాసు. మధ్యధరా సముద్రంలో తేలియాడే ద్వీపముగా కనిపిస్తుంది. ఎఫెస్సి పట్టణానికి అల్లంత దూరాన కూర్చున్న ఆ ద్వీపాన్ని తిలికించినప్పుడు ఎఫెస్సి పట్టణంలో మధ్యధరా సముద్రం యొక్క అలలన్నీ, తాకుళ్ళన్నీ, సవళ్ళన్నీ ఉవ్వొత్తున లేస్తున్నప్పుడు, సముద్ర తరంగాల పట్టణాన్ని కంపివేస్తున్నాయా అన్నప్పుడు ఆ పద్మాసు ద్వీపంలో కూర్చుండి లేదా నిలబడి ఏకశిల ఆ చెరసాల గదిలో కళ్ళు తెరిస్తే పచ్చటి సముద్రం, చెవులు తెరిస్తే సముద్ర జలముల యొక్క సవ్వడి, బయటకు వస్తే సముద్రములో ఉన్న సముద్ర జీవులు చేసే నాట్యాలు, దూరంగా చూడటానికి ప్రయత్నం చేస్తే కనుచూపు మేరలో జలం. ఇంత విస్తరించిన స్థలంలో యోహాను భక్తుడి యొక్క కళ్ళు దేవుడు తెరిచినాడు. పరలోకం తెరవబడింది. ఆ పరలోక సంగతులన్నింటినీ 22 అధ్యాయాల్లో యోహాను భక్తుడు గ్రంథస్థం చేసి మన చేతిలోనికి జాల విడిచిన తీర ముగ్ధ మనోహరం కాదా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి అనుభవంలోనికి మనం ఎలాగ రాగలము? కొత్త నిబంధన గ్రంథములో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి? నాకు తెలిసి కనీసం 5 ఉంటాయి. మొదటి అపోస్తుల కార్యాల్లో మనము ఇట్లే చూడటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 30 నుండి 35 దాకా అక్కడ కుప్రా అనే ద్వీపం మనకు ఒకటి కనిపిస్తుంది. రెండవది అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 16వ వచనంలో కౌదా అనే ద్వీపం కనిపిస్తుంది. మూడవది అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 1వ వచనంలో మెలేతు అనే ద్వీపం రాయబడింది. నాలుగవది తీతు పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాల్లో క్రేతు అనే ద్వీపం మనకు కనిపిస్తుంది. ఐదవది ఆఖరిది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9-11 వచనాల్లో పద్మాసు ద్వీపం మనకు కనిపిస్తుంది. ఈ 5 ద్వీపాలు 5 ఆత్మ సంబంధమైన పాటలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుడు కొంతమందిని ద్వీపాల్లో ఉంచుతాడు. ద్వీపాలంటే అర్థం ఏంటి? సమాజానికి దూరంగా ఉండడం, ఒంటరిగా ఉండడం, ఏకాకులుగా ఉండడం, మనుషులతో సంబంధం లేకుండా ఉండడం, వారిని గురించి పట్టించుకునే వారు లేకుండా ఉండడం, అనాదిగా ఉండడం, ఆపదల్లో ఉండడం, ఇబ్బందుల్లో ఉండడం, అసలు చివరిదాకా బ్రతుకుతామో లేదో అన్న పరిస్థితులు ఉండడం. దేవుడు ఇవన్నీ అనుమతిస్తూ ఉంటాడు. మనం కుప్రా నుండి ఆరంభించి పద్మాసు దాకా వస్తేనే అప్పుడు మనకు ప్రకటన గ్రంథం యొక్క సారం అర్థమవుతుందంటే తప్పంటారా? ఇదే వాస్తవమైనప్పుడు ఈ 5 ద్వీపాల్లో మనం ఏ ద్వీపం దగ్గర ఉన్నాం? కుప్రా దగ్గర ఉన్నామా? కౌదు దగ్గర ఉన్నామా? మెలేతు దగ్గర ఉన్నామా? క్రేతులో ఉన్నామా? పద్మాసు దగ్గర ఉన్నామా? అసలు మనకు ద్వీపమే లేదా? భారతదేశంలో ఉన్నామా? మెయిన్ ల్యాండ్లో అంటే సామాన్యమైన భూమి మీద ఉన్న దానికంటే పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు 22 అధ్యాయాలు కలిగిన ప్రకటన గ్రంథం ప్రత్యక్షత వచ్చిందంటే మెయిన్ ల్యాండ్లో ఉండడం కంటే ద్వీపంలో ఉండటం మేలు కాదా? భారతదేశంలోనే అంటే భారతదేశం యొక్క ముఖ్య భాగంలోనే ఉండి నాకు ఏ ప్రత్యక్షత లేకుండా నేను జీవించట కంటే భారతదేశానికి
విసిరివేసినంత దూరంలో ఉన్న అండమాన్ నికోబార్ ఐలాండ్లో నాకు ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షత అనుభవంలోనికి పరలోకం తెరవబడుతుందంటే నేను అక్కడ ఉండటం మేలు కాదా? అనేక సందర్భాల్లో దేవుడు ఉంచిన స్థలంలో మనం ఉండటానికి ఇష్టపడకుండా దేవుడు ఉంచని ఇష్టపడిన స్థలంలో మనం ఉన్న కాణంచిత బహుశా ఏ ప్రత్యక్షత లేకుండా ఏ వాక్యపు వెలుగు లేకుండా మనం జీవిస్తున్నామంటే తప్ప. యోహాను భక్తుడు దేవుడు సిద్ధపరిచిన పద్మావస్ ద్వీపంలో ఉన్న కాణాన్ని బట్టి ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షత వచ్చింది. దేవుని యొక్క చిత్తంలో ఉన్నప్పుడు తను ఎంతమందికి ఆశీర్వాదకారణమైన పాత్రగా మారగలడో మనం ఇట్టే ఊహించవచ్చు. ఈ రాత్రి మనం ఆయన చిత్తం యొక్క కేంద్రంలో ఉండటానికి ఇష్టపడితే ఎంత బాగుండు. పద్మాసు అనగా మాటల్, క్షయమైన అని అర్థం, గతించిపోయేది. అయినా దేవుడు దాంట్లో నుండి ఇమ్మార్టల్, అక్షయమైన దానిని, గతించిపోయిన వాక్యాన్ని తీసుకొని రాగలడు. ఇది దేవుడికే సాధ్యం. అపజయములో నుండి జయం తీసుకుని వచ్చట దేవుడికే సాధ్యం. భయములో నుండి ఆనందం తీసుకుని వచ్చట దేవునికే సాధ్యం. గోనెపట్టులో నుండి ఆనంద వస్త్రాన్ని ఇచ్చట దేవునికే సాధ్యం. కన్నీటిని తుడిచి ఆనంద బాష్పాలు నింపుట దేవుడికే సాధ్యం. పడిపోయిన దానిని బాగు చేయటం దేవునికే సాధ్యం. పాడైన వాటిని తిరిగి నిర్మించుట దేవునికే సాధ్యం. పెళ్లగించిన దానిని నాటుట దేవుడికే సాధ్యం. కాల్చబడిన దానిని స్థిరపరిచి నిలువబెట్టుట దేవుడికే సాధ్యం. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. ఈ రాత్రి అలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చావా? దుఃఖముతో వచ్చావా? కృంగిపోయి వచ్చావా? ఓటమితో వచ్చావా? పతనమై వచ్చావా? గాయముతో వచ్చినావా? పేగులు తరకపోయి వచ్చావా? నా దుఃఖాన్ని ఎవరు తీసివేస్తారు? నా గోనెపట్టను ఎవరు తీసివేస్తారు? నా కన్నిటిని ఎవరు తీసివేస్తారు? నా బాధను ఎవరు తీసివేస్తారు? నా అంగలార్పును ఎవరు తీసివేస్తారు? వ్యక్తిగతంగా బ్రోకన్, విరుగ్గొట్టబడ్డాను, లేదా కుటుంబాలు అలాగే బ్రోకన్, విచ్ఛిన్నమైపోయినాయి, సమాజాలు విచ్ఛిన్నమైపోయినాయి, ధ్యాతలు విచ్ఛిన్నమైపోయినాయి, నా జీవితం విచ్ఛిన్నమైపోయింది, నా యొక్క నిరీక్షణ కూడా విచ్ఛిన్నమైపోయింది. ఇలాంటి బ్రోకన్నెస్తో, విచ్ఛిన్నమైన జీవితంతో నేను ఎవరి దగ్గరికి వెళ్ళగలను? ఎవరు నా విచ్ఛిన్న జీవితాన్ని బాగు చేయగలరు? హియర్ ఈజ్ ఎ గాడ్ హూ బిల్డ్స్ ద బ్రోకన్ లైవ్స్. విచ్ఛిన్నమైన జీవితాలను తిరిగి కట్టే దేవుడున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన గురించి మేము ప్రకటిస్తున్నాం. ఎలా కడుతున్నాడు? ఆయన వాక్యం ద్వారా కడుతున్నాడు. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇప్పుడు మన వాక్య భాగంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తాం. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో కనీసం దేవుని వాక్యం అనే మాట 5 సందర్భాల్లో రాశాడు. ఏంటి ఆ సందర్భాలు? ఏం తెలియజేస్తున్నాయి? మొదటిది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 2. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. కనుక మొదటిది ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చట లేదా వెల్లడి చేయట, బోధించట. ఈ దేవుని యొక్క వాక్యము గురించి మనం సాక్ష్యం వేయాలంటే మనం ఏది చూసామో, ఏది తాకామో, ఏది అనుభవించినామో దాని గురించి మనం సాక్ష్యం ఇవ్వగలం. మనం ఏం చూడకుండా సాక్ష్యం ఇవ్వలేం. బహుశా భౌతికంగా ఈ లోకంలో అలాగే చెప్పడం కుదరొచ్చేమో, కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు అలాగే చెప్పడము కుదరదు. దేవుని యొక్క వాక్యం కూడా మన ఉదయంతరంగంలో ఈ సాక్షిని వృద్ధి పొందించాలని దేవుని యొక్క అభిలాష. కొత్త నిబంధనలో అందరికంటే ఎవరికి ఎక్కువ సాక్ష్యం ఉందని మామూలుగా మనం అనుకుంటాం. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. అపోస్తలుడైన పౌలు, ఆయనకి సాక్ష్యం చెప్పడానికి అపోస్తల కార్యంలో కనీసం 3 సార్లు అవకాశం వచ్చింది. ఆయనంత సాక్ష్యం ఉన్నవాళ్ళు బహుశా నాకు తెలిసి ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. ఒకళ్ళు ఉంటే ప్రభుకు స్తోత్రాలు. ఆయనకు 3 సార్లు అవకాశం వచ్చింటే ఒక్కోసారి ఎంతసేపు సాక్ష్యం చెప్పాడు? కొంతమందికి సాక్ష్యం చెప్పాలని మైక్ ఇచ్చినామనుకో, మైక్ లాగేదాకా సాక్ష్యం చెప్తానే ఉంటారు. ఏమన్నా ఉందంటే ఏం లేదు. బహుశా మళ్ళీ వాళ్ళంతా చెప్పేది ఏంటంటే నేను ఇలాగుంటే అలాగుంటే, వాళ్ళని కొట్టా వీళ్ళని కొట్టా, వాళ్ళని కొట్టా వీళ్ళని చంపా, ఇలాగున్నా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చినాడు, ఇప్పుడు కూడా మిమ్మల్ని చంపబోతున్నా. అదేనా సాక్ష్యం అంటే మనం చెప్పేది? అపోజిట్ పౌలు అంటే సాక్ష్యం అంటే మనం ఎన్ని పుస్తకాలు రాసి పబ్లిష్ చేసిండే వాళ్ళము. పుస్తకాలు రాసి పబ్లిష్ చేయడం సాక్ష్యం తప్పని నేను చెప్పట్లేదు. సంగతి ఏంటంటే అంత సాక్ష్యం కలిగిన వ్యక్తి ఎంత సాక్ష్యం కలిగి ఉన్నాడు? దేవుని స్వరాన్ని విన్నాడు, పట్టబడ్డాడు, 3 రోజులు గుడ్డివాడయ్యాడు, కళ్ళు తెరవబడ్డాయి, అరేబే ఎడారిలోనికి వెళ్ళాడు, దేవుని ప్రత్యక్షత పొందినాడు, యెరూషలేముకి వచ్చినాడు, వాక్యము చెప్పడానికి దేవుడు ఆ ద్వారం తెచ్చినాడు. ఆ తర్వాత రోగగ్రస్తులంతా ఆయన వల్ల బాగు పొందినారు. పాము గరిచినా కూడా ఆయనకు ఏ హాని కాకుండా దేవుడు సహాయం చేసినాడు. చనిపోయిన ఐదుగురిని ఆయన బాగు చేసినాడు.
ఆయన వచ్చినాడంటే ఆయన గురించి సమాచారం తెచ్చుకొని ఆయన దగ్గర ఉన్న కర్చీపు కానీ ఆయన దగ్గరకు వచ్చి ఒకవేళ శరీరానికి కర్చీపు అలాగ రుద్దుకొని పోయి రోగగ్రస్తుల దగ్గరికి ఎక్కడ రోగం ఉందో అక్కడ తాకితే వారికి స్వస్థత పొందినంట. బైబిల్లో రాయబడింది, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు అనేక ఆశ్చర్యకారములను చేయించిన. వీటికి మించి మూడవ ఆకాశానికి వెళ్ళి వచింపశక్యము కాని సంగతులు ఏ మానవుడు వినని సంగతులు విన్నాడంట. అలాంటి ఆయనకి సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇస్తే ఇంకేమన్నా ఉందా? మనకేం సాక్ష్యం లేకపోయినా సరే ఇంక ఫుల్గా చెప్పేస్తుంటాం. నేను కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతుంటారు, బ్రదర్ మీరు సాక్ష్యం చెప్పండి అంటే, నేనంటే అసలు నాకు సాక్ష్యం ఉంటాగా చెప్పడానికి. సిన్నర్ సేవ్డ్ బై గ్రేస్, ఒక పాపి కృప ద్వారా రక్షించబడ్డా. అనేక సందర్భాల్లో మనల గురించి ఎక్కువ చెప్పడానికి ఇష్టపడతాం, కానీ యేసుప్రభుని గురించి ఎక్కువ చెప్పడానికి ఇష్టపడే వాళ్ళం కాదు. నేను ఎప్పుడు అరవింద్ అంకుల్ ఉన్నప్పుడు అడిగేవాడిని, అంకుల్ మీ సాక్ష్యం మీరు చెప్తే నేను రాస్తాను అంకుల్ పుస్తకము, చెప్పండి అంకుల్, లేకపోతే టేప్ రన్ చేసేయండి అంకుల్, రాసిస్తాం అంకుల్, ఒక పుస్తకం వస్తుందంటే ఆయన ఒకే మాట అన్నాడు, నాకేం సాక్ష్యం ఉందండి. ఆయనకే సాక్ష్యం లేకపోతే ఇంక మనకేమైనా ఉందంటారా? అలాంటి సేవకులు లేకపోయారు. మరి వారి ప్రభుత్వం ఎలాగ నడిచినారో ఇప్పుడు వచ్చే తరానికి తెలియాలంటే బహుశా ఏదో ఒక రూపంలో ఉంటే మంచిది. ఈ అపోస్తలుడైన పౌలుకు ఇలాంటి ప్రత్యక్షత కలిగింది, కానీ ఆయన సాక్షి చెప్పేటప్పుడు చాలా తేలిగ్గా చెప్పినాడు. నేను తార్సువాడైన సౌలును, దమస్కు మార్గాన్ని వెళుతున్నాను, పరలోకము నుండి ఒక వెలుగు ప్రకాశించింది, పడ్డాను, స్వరం విన్నాను, మాట్లాడాను, దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, వెళ్ళాను, వచ్చాను. ఇలా సాక్ష్యాలు చెప్తుంటే అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 19వ వచనంలో ఆయనకు సాక్షి చెప్పే అవకాశం కలిగింది. అగ్రిపరాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనానికి నేను అవిధేయుడను కాను. ఈ చెప్పిన సామాన్యమైన మాటల ద్వారా సింహాసనాలు కదిలాయి, అధికారాలు కదిలాయి, రాజ్యాలు కదిలాయి, సముద్రాలు కదిలాయి, సంఘాలు కదిలాయి, హృదయాలు కదిలాయి, కుటుంబాలు కదిలాయి, మైనర్ ఆసియా కదిలిపోయింది. ఆ దినాల్లో ఉన్న మనుషులంతా ఈ సామాన్యమైన మాటల ద్వారా కదిలించబడ్డారు. దట్ ఈస్ టెస్టిమనీ. ఇది సాక్ష్యం. మనం సాక్ష్యం చెప్తే అంతదాకా కదిలినోడు కూడా ఆగుతారు, ఏదో చెప్పబోతున్నాడు కదా అని. అంతేనంటారా? నేను తప్పుగా మాట్లాడట్లేదు, తక్కువగా మాట్లాడట్లేదు. అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే మన యొక్క సంపూర్ణత. బైబిల్ కానీ సాక్షి పుస్తకం కానీ ఈ రెండు మన దగ్గర పెట్టుకున్నాం అనుకో, పడక మీద పడుకోవటానికి మునుపు ఏ రెండిట్లో మనం ఏది చదవటానికి ఇష్టపడతాం? అర్థమైందా ప్రశ్న? బైబిల్లో ఒక సాక్ష్య పుస్తకం మనం పడక మీద దగ్గర పెట్టుకున్నాం, పడకకు ముందు ఏది చదవటానికి ఇష్టపడతాం? వెరీ గుడ్, చాలా సత్యం చెప్తున్నారే మీరు కూడా. సాక్ష్యం చదువుతాం. ఎందుకని? బెడ్ సైడ్ రీడింగ్. మనకు నిద్ర పట్టట్లేదు కనుక సాక్ష్యం చదువుతాం. అంటే భక్త్ సింగ్ గారిదో, షీలా ఆంటీదో, సాధు సుందర్ సింగ్ గారిదో ఎవరో అట్లా మిషనరీలు వాళ్ళ సాక్ష్యం చదువుతా ఉంటే వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీరు, వారి వేదన, వారి నిరాదరణ, వారి పోరాటం ఇవన్నీ మనకి ఎలాగుంటాయంటే, ఆహా చాలా కష్టపడ్డాడంట, చాలా బాధపడ్డాడు, చాలా ఇబ్బందులు పడ్డాడంట అని వాళ్ళ నిద్రలోకి జారుకునేటట్లు ఉంటాయి వాళ్ళ కష్టాలు. అంతేనా? నిద్ర రావట్లేదు కనుక సాక్ష్యం చదువుతాం. కానీ సాక్ష్యం చదివి మనం అలాగుంటే ఎంత బాగుండు అనటానికి సాక్ష్యం చదివే వాళ్ళు చాలా తక్కువ. ఈ బైబిల్ కూడా సాక్ష్యమే. ఎవరు సాక్ష్యము? యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంది, సర్చ్ ద స్క్రిప్చర్స్ దే టెస్టిఫై ఆఫ్ మీ. లేఖనములు పరిశోధించడం నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. కనుక బైబిల్ అంతా ఒకే ఒక సాక్ష్య పుస్తకం. ఎవరిదా సాక్ష్యము? యేసుక్రీస్తు ప్రభు వారి సాక్ష్యం. మరి యేసు ప్రభు యొక్క సాక్ష్యం అందరికంటే ఎక్కువైందా కాదా? వేరే వారి సాక్ష్యాలు అంటే పడిపడి వస్తుంటాం. రావడం తప్పని నేను చెప్పట్లేదు, వినడం తప్పని చెప్పట్లేదు, అవన్నీ అవసరమే. దానికి మించిన సాక్ష్యం ఒకటి ఉంది. ఏంటా సాక్ష్యము? యేసుక్రీస్తు ప్రభుని గురించిన సాక్ష్యం. అపోస్తలుడైన పౌలు అంత సాక్ష్యం కలిగిన వాడైనప్పటికీ చెప్పిన 3 సందర్భాలు అపోస్తలుల కార్యాలు నాకు తెలిసి 5 నిమిషాల కంటే ఎక్కువ చెప్పలేదు. ఇది సాధ్యమా? అంత సాక్ష్యం ఉండి 5 నిమిషాల కంటే ఎక్కువ చెప్పుకోకుండా ఉండడం సాధ్యమే. అందుకే సింహాసనాలు కదిలాయి. ఏది అవసరమో, ఏది వారి హృదయాల్లోనికి వెళుతుందో, ఏది చూచాడు, ఏది విన్నాడు, ఏది తాకాడో, ఏది స్పర్శించినాడో దానిని గురించి ప్రకటించడం ద్వారా సింహాసనాలు కదిలాయి. నన్ను ఇంత తేలిగ్గా క్రైస్తవునిగా చేయాలనుకుంటున్నావు కదా, నీతో ఇప్పుడు మాట్లాడడం కుదరదు, నీకు అతి విద్య వల్ల వెర్రి పెట్టింది, ఇప్పుడు వెళ్ళిపో, తర్వాత మాట్లాడదామని అన్నా. వాట్ ఎ మ్యాగ్నానిమస్ టెస్టిమనీ. ఎలాంటి సాక్ష్యం అది! సరే, ఆయన దమస్కు మార్గాన్ని వెళుతున్నాడు, వెలుగును చూశాడు, పడ్డాడు. భవిష్యత్ ధనవంతుడు కనుక గుర్రం మీద వెళుతున్నాడేమో. ఆ దినాల్లో గాడిద మీద అయినా వెళ్ళాలా, గుర్రం మీద అయినా వెళ్ళాలా. ఈ దినాల్లో మొదలు ఆటోలు, తర్వాత బస్సులు, ట్రైన్లు ఏం లేవు కదా. ఎట్లా పడి ఉంటాడు? బహుశా బోర్లు పడి ఉండొచ్చు. వెలుగును చూస్తేనే పడ్డాడు. పరలోకం నుండి వెలుగు వచ్చింది, బోర్ల పడ్డాడు బహుశా.
వెలుగును చూస్తే ఎవరైనా పడతారా? మనం కూడా బయటకు వెళ్తుంటాం, ఈ మధ్యలో కొన్ని మేఘాలు వస్తుంటాయి కదా, ఆ మేఘాలు వచ్చినప్పుడు ఉరుములు మెరుపులు వస్తాయి, దాన్ని చూసిన వెంటనే మనం పడతామా? పడట్లేదుగా. కానీ ఆ వెలుగు ఆ మనిషిని అలా ప్రభావితం చేసింది. ఒక్కసారిగా పడ్డాడు. ఎలాగ పడ్డాడు? బహుశా బోర్లు పడ్డాడేమో. మామూలుగా మనం సైకిల్ నేర్చుకునేటప్పుడు, 2 వీలర్ నేర్చుకునేటప్పుడు చాలాసార్లు పడింటాం, నేర్చుకున్నాక కూడా పడింటాం. ముందుకు పడితే ఏమి విరుగుతాయి? పడినోళ్ళు చెప్పండి. సరే, మీరు చెప్పకపోతే నేను చెప్తా. ముందుకు పడితే పళ్ళు ఎరుగుతాయి, పక్కకు పడితే ఏమి విరుగుతాయి? చేతులు ఎరుగుతాయి. కూలు పడితే ఏమి విరుగుతుంది? చెప్పండి ఎరిగిన వాళ్ళు. కాళ్ళు విరుగుతాయి. వెనక్కి పడితే ఏమి విరుగుతుంది? వీపు విరిగి, నడుము విరుగుతుంది. కానీ ఎక్కడ పడినా మనకి ఏదో ఒకటి విరుగుతుంది. ఎవళ్ళని అంటూ ఉంటారు యాక్సిడెంట్ అని. ఏం బ్రదర్? ఏం లేదు బ్రదర్, అక్కడ కొద్దిగా ఇసుకుంది బ్రదర్, స్కిడ్ అయింది. ఒక కుక్క అడ్డం వచ్చింది బ్రదర్, పంది అడ్డం వచ్చింది. ఏం లేదు బ్రదర్, స్కిడ్ అయింది, పడిపోయాం. పడిన వెంటనే మనకి ఏదో ఒకటి విరిగిపోద్ది. పడిన వెంటనే మనం ఏమంటాం? పడినోళ్ళు చెప్పండి ఎవరన్నా. భార్య భర్తలు ప్రయాణం వెళుతున్నారు అనుకో, స్కూటర్లో పడ్డారనుకో, పడిన వెంటనే వెనక భర్త పడ్డాడు, ముందు భర్త పడ్డాడు, వెనక భార్య పడింది అనుకో, పడిన వెంటనే భర్త ఏమంటాడు? భార్యా భర్త అని అంటారా? ఏమంటారు మరి? అమ్మా అంటారు. ఇప్పుడు అమ్మ అని వెంటనే భర్త అనొచ్చు కదా, ఏంటమ్మా నన్ను పెట్టుకుని మీ అమ్మని గౌరవిస్తున్నావు ఏంటి? పడిన తర్వాత వచ్చి లేపేది నేనా, హాస్పిటల్కి తీసుకెళ్లేది నేనా, కట్టేది నేనా, సాయం చేసేది నేనా, మీ అమ్మని గౌరవిస్తున్నావు ఏంటి? నన్ను గౌరవించకుండా నన్ను పిలువు అని అంటాడా? ఒకడు భర్త పడిన వెంటనే కేకేసాడు అనుకో, అమ్మ అని. భార్య అంటదా, ఏంటండి పక్కన నన్ను పెట్టుకుని మీ అమ్మగారిని గౌరవిస్తున్నారు, నేను కదా మీకు సేవ చేయడానికి వచ్చాను, జీవితాన్ని పణంగా పెట్టుకుని మీ దగ్గరికి వచ్చి సేవ చేస్తుంటే ఏంటి, నేను కనిపించకుండా మీ అమ్మగారే కనిపిస్తున్నారేంటి, నన్ను కూడా కొద్దిగా పిలవచ్చుగా అని అంటారా? భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, పెద్దలైనా, ఏ మానవుడైనా పడిన వెంటనే మాట్లాడే మాట ఏంటంటే అమ్మా. ఎందుకు అలాగంటారు? ఎందుకంటారు అలాగా? వాళ్ళకి అమ్మ చనిపోయి ఉంటుంది, అయినా అమ్మ అంటారు. అవునా? ఇట్స్ ఏ హ్యూమన్ లాంగ్వేజ్, మానవ భాష. మనకి ఏది ఇరిగినా వచ్చే భాష ఏంటంటే మానవ భాష, అదే అమ్మ. తార్సవాడైన సౌలు పడ్డాడు, బహుశా బోర్లు పడ్డాడు. ఆయనకి ఏది ఇరగాలో అది ఇరిగింది, మనకి ఏది ఇరగకూడదో అది ఇరుగుతుంది. ముందుకు పడితే పళ్ళు ఇరుగుతాయి, ఇరగకూడదు. పక్కన పడితే చేతులు ఇరుగుతాయి, ఇరగకూడదు. కింద పడితే కాళ్ళు ఇరుగుతాయి, ఇరగకూడదు. వెనక పడితే వీపు ఇరుగుతుంది, విరగకూడదు. కానీ పడితే ఏమి ఇరగాల? హృదయం ఇరగాల. తార్సవాడైన సౌలుకి అదే. పడిన వెంటనే ఆయనకి ఏమి ఇరగలేదు, కాళ్ళు ఇరగలేదు, చేతులు ఇరగలేదు, పళ్ళు ఇరగలేదు. ఏమి విరగాలో అది ఇరిగింది. ఏమి విరిగింది? హృదయం విరిగింది. బ్రోకన్, గుండె పగిలింది. పగిలిన వెంటనే ఇప్పుడు మానవ భాష రాలేదు, అమ్మా అని రాలేదు. ఇప్పుడు ఏమన్నా, లార్డ్ హూ ఆర్ట్ thou, ప్రభువా నీవెవడవు. గుండెలు పగిలితే మనకు పరలోక భాష వస్తుంది, శరీరం పగిలితే మానవ భాష వస్తుంది. ఇప్పుడు గుండె పగిలిందా, శరీరం పగిలిందా? అపోజిట్ అయిన పౌలు జీవితంలో అలాంటిది పగిలిన కారణం చేత అంత సాక్ష్యం కలిగి ఉండి ఆ సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకే యోహాను భక్తుడు మనకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే, దేవుని వాక్యం మన జీవితాన్ని ప్రభావితం చేసి అంతరంగంలో కదలిక తీసుకొని వచ్చినప్పుడు, మన గుండెను బద్దలు చేసినప్పుడు, జీవితాన్ని మెత్తని చేసినప్పుడు, శుద్ధితో దంచినప్పుడు, అప్పుడు ఒక్కసారిగా అమ్మ అనే మానవ సంబంధమైన భాష కాకుండా లార్డ్ హూ ఆర్ట్ thou, ప్రభువా నీవెవడవు. ఇంతదాకా ఆయనకు ఆ నోట్లో నుండి ఆ మాట పొరపాటును కూడా వచ్చినట్లు మనం చూడము. లార్డ్ వాట్ విల్ thou have me to do, ప్రభువా నేనేమి చేయాలని నీవు కోరుతున్నావు. ఈ పరంపర, పరలోక భాష తన జీవితంలో అది మొదలుకొని ఆఖరి దాకా కొనసాగింది. ఆ భాష ఆయన మానుకోలేదు, ఆ ప్రభుత్వ సన్నిహితాన్ని మానుకోలేదు. ఎంత సాక్ష్యం కలిగిన వ్యక్తి ఆయన. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మొదటిది ఏంటి? ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుట. రెండవది చూస్తాం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 1 verse 9. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. పర్సిక్యూషన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము కొరకైన శ్రమ, నింద. ఏమయ్యాడు? వాక్యాన్ని బట్టి పద్మాసు ద్వీపంలోనికి వెళ్ళిపోయాడు. కనుక దేవుని వాక్యం బట్టి శ్రమపరచబట్ట నిజంగా శ్లాఘనీయమైన భాగ్యము. అందుకే క్రైస్తవుడైన తర్వాత శ్రమపరచబట్ట ధన్యత వాక్యంలో మనం చూస్తున్నాం. అనేక సార్లు మనం తెచ్చుకునే శ్రమలో మనమే 99% దాకా డబ్బిచ్చి కొని, మన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు తెచ్చి కొని శాతం దగ్గర నుండి తెచ్చుకుంటూ ఉంటాం. అంతేనా?
దేవుడు మన జీవితాల్లో అనుమతించే శ్రమలు మనకి ఏదైనా నేర్పించడానికి చాలా తక్కువ. కారణం ఏంటంటే దేవునికి మనం అంత అవకాశం ఇస్తేగా, మనమే తెచ్చుకోవడంలోనే ఉంటే, మనమే శ్రమలు అనుభవించడంలోనే ఉంటే ఇంక దేవుడికి ఎక్కడ అవకాశం ఇస్తున్నా? ఇంక దేవుడు మనల్ని తన యొక్క సారూప్యంలోనికి మార్చాలంటే ఎంత టైం తీసుకుంటుంది? ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు వాక్యం కొరకే శ్రమ అనుభవించడానికి నేర్చుకుంటే ఎంత బాగుందో. ఒక మనుషుడు వెళ్ళాడు విత్తనాలు విత్తడానికి, పొలంలోనికి విత్తనాలు విత్తున్నాడు. కొన్నేమో త్రోవలో పడ్డాయి, కొన్నేమో రాతి నేలలో పడ్డాయి, కొన్నేమో ముళ్ళతుప్పలో పడ్డాయి, కొన్నేమో మంచి నేలలో పడ్డాయి. త్రోవలో పడ్డ ఆకాశ పక్షులు మృంగి వేసినాయి, రాతి నేలలో పడ్డాయి, మొలిచినా కానీ అంత పైకి రాలేదు. ముళ్ళతుప్పలో పడినాయి, మొలిచినాయి, బాగానే పైకి వస్తున్నట్లు అనిపించినాయి, కానీ ఐహిక విచారము ధనవోసం చేత అవి అక్కడే నిలబడిపోయినాయి. మంచి నేల కూడా ఉంది, దాంట్లో పడిన విత్తనాలు ఫలించి 30 60 100 అయ్యాయి. కొంతమంది వాక్యం విన్న తర్వాత శ్రమలు కలిగిన వెంటనే ఆ శ్రమల్లో నుండి దాటిపోవటానికి, తప్పించుకోవటానికి ఇష్టపడతారు. ఒకవేళ దేవుని ద్వారా మనకు శ్రమలు వస్తే ఆ శ్రమల ద్వారా 2 విషయాల్లో మనం ఏదో ఒకటి చేయగలం. మొదటి విషయం ఏంటి? శ్రమ ద్వారా దేవుడికి దగ్గరికైనా రాగలం, లేదా శ్రమ ద్వారా ఏమి జరుగుతుంది? దేవుడికి దూరంగా అయినా వెళ్ళగలం. 119వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు కదా, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడైతే నేను నీ మార్గంలో ప్రవేశించి ఉన్నాను. అలాంటి కీర్తనాకారుడు లాంటి మనస్సు మనకుంటే ఎంత బాగుండు. శ్రమ కలిగినప్పుడు దేవుని పాదం దగ్గరికి వచ్చి కన్నీటితో ఆయన పాదాలను అభిషేకించి ఆయన హృదయాన్ని బద్దలు చేసి ఆయనతో పాటు జీవించడానికి ఇష్టపడే క్రైస్తవ విశ్వాస వీరుడిగా ఉంటే ఎంత బాగుండు. సిలువను చూడగానే సిలువ కలిగిన శ్రమలు బహుశా ఇంకెవ్వరికి మానవ జీవితంలో కలగలేదు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ శ్రమలు పొందినన్ని శ్రమలు ఏ మానవుడు అనుభవించలేదు. భూమి మీద ఎవరైనా అలాంటి మానవుడు యేసు ప్రభు తర్వాత శ్రమలు అనుభవించినాడంటే ఆ మానవుడు బహుశా యోబు అయి ఉండవచ్చు. అందుకే బైబిల్లో రాయబడింది కొత్త నిబంధనలో కూడా, మీరు యోబు యొక్క సహనమును గురించి, శ్రమల గురించి ఎరుగుదురు కదా. ఎలాంటి శ్రమలు? ఆ మానవుడు భరించలేని శ్రమలు. ఆయన మానవుడా కాదా అన్నంతగా కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఒకే రోజే మనకు ఒక చిన్న పిల్లవానికి బాగాలేకపోతే ఎంత బాధపడతాం, వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే ఎంత బాధపడతాం. జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, కడుపు నొప్పి కలిగినా, ఏ చిన్నది కలిగినా సరే ఒక్కసారిగా మనం తల్లడిల్లిపోతాం. ఉన్న పాటన కుమారులు, కుమార్తెలు, ఆస్తి, తనకున్న సమస్తాన్ని కోల్పోయిన తర్వాత మనిషి బ్రతకడం అనేది సాధ్యమా? ఎలాగ బ్రతికాడు? శ్రమ ఆయన దేవుడి దగ్గరికి తీసుకుని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు కలిగే ఈ శ్రమలన్నీ అసలు ఎన్న తగినవి కాదు. ఇవన్నీ ఎంతకాలం అంట? క్షణకాలం ఉండేది. నిమిషం మాత్రం ఉండేవి. బైబిల్లో 3 ఉన్నాయి నాకు తెలిసి కొత్త నిబంధనలో. ఆ 3 ఏంటి? మొదటిది లూకా సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. లూకా 4:5. గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 4 verse 5. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, కనుక నిమిషంలో చూపించేశాడు, నిమిషంలో శోధించినాడు. టెంప్టేషన్ ఫర్ ఎ మినిట్, ఒక్క నిమిషంలో శోధన. రెండవది ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పరిచయమైన మాట, 4వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ 4:18. 2 Corinthians chapter 4 verse 18. క్షణం మాత్రం, నిమిషం మాత్రం ఉండు మా చులకని శ్రమ. కనుక ఇక్కడ మనకు శ్రమ కనిపిస్తుంది. ట్రిబులేషన్ ఫర్ ఎ మినిట్, క్షణకాలం ఉండే శ్రమ. మూడవది ఏంటి? కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. 1 కొరింథీ 15:52. ఇది కూడా మనకు పరిచయమైన మాటే. మధ్య భాగం నేను చదువుతా. ఒక రెప్పపాటున, అంతకుముందు మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగనే మనమందరం మార్పు పొందుదము. బూరం మ్రోగన అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదము. ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎ మినిట్, నిమిషములో మారిపోతాం. కనుక ఇక్కడ 3 సంగతులు నిమిషాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. మొదటిది ఏంటి? టెంప్టేషన్ ఫర్ ఎ మినిట్, నిమిషం మాత్రం ఉండే శోధన. రెండవది ఏంటి? ట్రిబులేషన్ ఫర్ ఎ మినిట్, క్షణకాలం ఉండే శ్రమ. మూడవది ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎ మినిట్, క్షణకాలంలో మనం మార్చబడతాం. క్షణకాలంలో మనం మార్చబడాలంటే క్షణకాలం ఉండే శ్రమలు అనుభవించాలి. క్షణకాలం ఉండే శ్రమలు అనుభవించాలంటే క్షణకాలం ఉండే శోధనలు మనకు రావాలి. కనుక క్షణకాలం ఉండే శోధనలు వచ్చినప్పుడు యేసు ప్రభువు ఎలాగ దాన్ని సాతాను ఓడించినాడో, నీ దేవుడని యెహోవాను మాత్రమే సేవించి ఆయన మాత్రమే మొక్కాలని వ్రాయబడిందని వాక్యం ద్వారా సాతానుతో ఎలాగ విజయం తీసుకుని వచ్చినాడో, ఆ వాక్యం ఈ దినాన మనకు కూడా విజయం ఇస్తుంది. సాతాను లాంటి వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి శోధిస్తే, యేసు ప్రభువే వాక్యాన్ని వాడి సాతాను మీద విజయం పొందితే, మనం వాక్యాన్ని ఇంకెంత ఎక్కువగా వాడాలి?
అందుకే వాక్యం యొక్క విజయంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపచేయాలని కోరుతున్నాడు. ఈ నిమిషం మాత్రం ఉండే శ్రమలు అనేక సార్లు ఇవన్నీ మనకి ఎలా కనిపిస్తుంటే చాలా పెద్ద పెద్దగా కనిపిస్తాయి. నాలాంటి శ్రమలు ఎవరికి లేదు, నేను పడుతున్న కష్టాలు ఎవరికి లేదు, నాలాంటి కన్నీరు ఎవరికి లేదు, ఎందుకు నాకే ఈ రోగము, ఎందుకు నాకే ఈ అప్పులు, ఎందుకు నాకే ఈ భర్త, ఎందుకు నాకే ఈ భార్య, ఎందుకు నాకే ఈ కుటుంబం, ఎందుకు నాకే ఈ సంఘం, ఎందుకు నాకే ఈ పలానా విషయాలు జరుగుతున్నాయి. మిగతా వాళ్ళంతా బాగున్నారే, నేను అనుకుంటా మీరు ఎంత బాగున్నారు, ఎంత ధన్యులు, వచ్చినారు, కూర్చున్నారు, వింటున్నారు, ఆ తర్వాత వెళ్ళిపోతున్నారు, మీలాగా నేనుంటే ఎంత బాగుండేదని నేను అనుకుంటా. మీరేమనుకుంటుంటారు, ఈ బ్రదర్ ఎంత బాగుంటుంది, ఏదో వస్తాడు, వాక్యం చెప్తా ఉంటాడు, భోజనం పెడితే వడ్డిస్తే తింటా ఉంటాడు, ఆ తర్వాత తిరుగుతూ ఉంటాడు, ఈయన మాత్రం ఉంటే మనకెంత బాగుంటారు మీరు అనుకుంటారు. కానీ నాకు చెప్పలేని కష్టాలు నాకున్నాయి, మీకు పుట్టిన దుఃఖం మీకుంది. ఎవరు బాగున్నారు? మీరు బాగున్నారా, నేను బాగున్నారా? మనందరి ఈ దినాలన్నింటిలో దేవుడు మనకు సహాయం చేసి నడిపించాలి తప్ప మనం వాళ్ళకి బాగున్నారు, వాళ్ళకి ఏం కష్టం లేదు, వాళ్ళకి ఏం దుఃఖం లేదు, వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు అనుకోవడం చాలా సందర్భాల్లో అపోహ కావచ్చు. ఈ కష్టాల యొక్క డిగ్రీ అనగా తీవ్రత కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. బహుశా తక్కువ వాళ్ళకు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఏమి లేదు అనిపిస్తుంది, ఎక్కువ వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది అబ్బా వాళ్ళు ఎలాంటి కష్టాలు కూడా వెళుతున్నారా అని అనిపిస్తుంది. దేవుడు ఇవన్నీ మనకు జ్ఞాపకం చేసి అగ్నిగుండం లాంటి సిద్ధపరుస్తున్నాడు. నదులలో బడి వెళ్ళినప్పుడు జలముల నీ మీద పొల్లి పారవు, అగ్నిలో బడి వెళ్ళినప్పుడు అవి నిన్ను కాల్చుజాలు. అంటే అక్కడి నుండి వెళ్ళాల్సిందే అని అర్థం, ఇంక వేరే మార్గమేం లేదుగా. మనం ఎలాగో నదుల్లో నేను వెళ్ళలే, బయట ఉండి చూస్తూ ఉంటామంటే కుదరదు, ముందుకు వెళ్ళలేము. అగ్నిలో నేను నడవలేనుగా, బయట ఉండి చూస్తామంటే కుదరదు, మనం ముందుకు వెళ్ళలేము. యాత్రికుడినైనా నేను పాటలు పాడటకు బస్సులో ఈ కట్టలు నాకు హేతువులైన దేవుని యొక్క వాక్యం లేకుండా ఈ క్రైస్తవ యాత్రలో మనం ముందుకు సాగిపోవడం అనేది చాలా దుర్లభం. కనుక మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాకుండా దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించిన సంగతి మనం గుర్తించుకున్న వారమే. మనకు కలిగిన కష్టాలన్నీ కేవలం సామాన్యమైనవని ఎంచి, క్షణకాలం ఉండేవని ఎంచి, దీని కొరకే దేవుని మహిమ మన కొరకే సిద్ధపరచబడిందని మనం గమనించిన వారమై, మనకంటే ముందు వెళ్ళిన సాక్షి సమూహాన్ని చూసి ప్రోత్సాహం పురుగులు కలిగిన వారమై ఆ సిలువను చూస్తూ ముందుకు సాగిపోవాలని మనకు సవాలు విసరబడుతుంది. అదొక అందమైన దేశం, పేరు ఐగుప్తు. ఆ దేశంలో అరబ్స్ ఉన్నారు, దంపతులు, భార్య భర్తలు. ఆ భార్య అనగా ఆ వ్యక్తి యొక్క భార్య యేసుప్రభుని నమ్మింది. కొంతకాలం అయిన తర్వాత ఆ సంగతి ఆయనకు తెలిసింది. అరబ్బులు యేసుప్రభుని నమ్మితే భర్త నమ్మినా భార్య నమ్మినా వారిని తీసుకుని వచ్చి రాళ్లతో చావుకొట్టడం వారికి ఆనవాయితీ. కానీ ఆయన ఆమెను అలాగే చంపాలని ఇష్టపడట్లేదు. కానీ ఎందుకో కొంతకాలం ఆమెను అలాగే భరించినాడు. రోజులు గడిచినాయి. ఆమెతో చెప్తూ వచ్చినాడు, నువ్వు యేసుప్రభుని విడిచిపెట్టు, యేసుప్రభుని విడిచిపెట్టి, యేసుప్రభుని విడిచిపెట్టు. ఆమె చెప్పింది, నేను చనిపోవటానికైనా సిద్ధం, కానీ యేసుప్రభుని విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా లేను. ఐగుప్తు దేశం అంటే సమాధులు కలిగిన స్థలం, పిరమిడ్లు కలిగిన స్థలం. అలాంటి స్థలంలో దేవుడు తన కొరకే జీవం కలిగిన స్త్రీని ఏర్పాటు చేసుకుంటే శ్లాఘనీయమైన సంగతి కాదా? తనలో ఏ విశ్వాసం అయితే దేవుడు కార్యసిద్ధి కలిగించినాడు, ఆ విశ్వాసం కొరకు జీవించడం ఆరంభించింది. భర్త ఎప్పుడు ఆయన్ని హింసిస్తుండేవాడు, నేను చంపేస్తా, యేసుప్రభుని విడిచిపెట్టకపోతే చంపేస్తా. ఇలాగ రోజులు గడిచిపోతున్నాయి. ఓ దినం బహుశా అది శనివారం అనుకుంటా రానే వచ్చింది. ఆయన భార్యతో ఆయన చెప్పాడు, ఇక నీకు దగ్గరకు వచ్చింది మరణము, నువ్వు యేసుప్రభుని వదిలిపెట్టినంటే వదిలిపెట్టట్లేదు, ఎలాగైనా నేను నిన్ను చంపేస్తా. బహుశా శనివారం ఆయన బ్యాంకుకి వెళ్ళాడు. సాయంకాలం ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో మాట్లాడడం ఆరంభిస్తూ ఆమెను యేసుప్రభు నిమిత్తం చంపితే బాగుండదు కదా అనే ఉద్దేశంతో ఏదో ఒక నెపం మోపి చంపాలని ప్రయత్నం చేసినాడు. ఆయన బ్యాంక్ ఆఫీసర్గా ఉండేవాడు. బ్యాంకు తాళపు చెవులు ఆయన దగ్గర ఉండేవి. అప్పుడు భార్యతో అన్నాడు, బ్యాంకు తాళపు చెవులు నేను ఎదిగితే కనిపించట్లేదేంటి, ఎక్కడ పడేశావు? నాకేం తెలియదండి, నేనేం తీసుకోలేదు, తాళపు చెవులు బహుశా మీ దగ్గరే ఉంటాయి, కనుక మీరు ఎక్కడైనా ఎతికితే మీకు కనిపిస్తాయేమో, మీరు ఎక్కడానికి ఓపిక లేకపోతే నేను ఎతికి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే, ఎలాగో రేపు ఆదివారం వచ్చింది కదా, సోమవారం కదా మీరు బ్యాంకుకి వెళ్ళేది, సోమవారంలోగా ఇంట్లో ఉంటే ఎతికి నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అవి నాకు తెలియదు, నువ్వు నాకు తాళపు చెవులు ఇవ్వాల్సిందే. భార్యకి ఏం చేయాలో దిక్కుదోచలేదు. ఆ రాత్రి శనివారం రాత్రి నిద్రపట్టలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఆరంభించింది. ఉదయకాలం అయింది. ఇంకా భర్త కొరకు ఇంతదాకా భర్తను సేవించిన ప్రేమ కంటే ఆ దినాన్ని ఇంకా చక్కగా ఫ్రెష్గా తాజాగా తయారై భర్తకి ఏ టిఫిన్ అయితే ఇష్టమో ఆ టిఫినే వడ్డించింది. కారణం ఏంటంటే భర్త ఆమెను ఆ రోజు సాయంకాలంలోకి తాళపు చెవులు ఇవ్వకపోతే చంపేస్తా అని చెప్పాడు. కనుక ఎలాగో నేను చనిపోతున్నాను కదా, చనిపోక మునుపు నా భర్తకు మురిపంగా సేవ చేసి ఆదిత్యం చేసి చనిపోతే దేవుని నామానికి మహిమ ఉంటుందని ఆయనకి ఇష్టమైన వంటకాలన్నీ ఉదయం బ్రేక్ఫాస్ట్కి సిద్ధం చేసింది. ఆయన బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం కొరకు అవసరం కదా, ఏం అవసరమా అని ఆలోచిస్తున్నాడు. అంతలోకి ఆయనకు ఒక ఆలోచన ఫ్లాష్ లాగా వెలిగింది. వెళ్ళి ఏదైనా మాంసం లాంటిది తీసుకుని వస్తే ఎంత బాగుండని అనుకున్నాడు. భార్య ఎలాగో బాగు చేస్తుంది కదా అని వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళాడు. మాంసం తీసుకురావడానికి ఇష్టపడలేదు. ఏదో చికెన్ తీసుకుందామంటే ఇష్టపడలేదు కదా, మార్కెట్కి వెళ్ళాడు. చేపని తీసుకున్నాడు.
వచ్చాడు. ఆ చేపను ఆమె తయారు చేసింది. తర్వాత చాలా చక్కగా చేప రుచికరంగా ఉంది. మధ్యాహ్నం కూర్చున్నాడు, తాగుతూ ఆ చేప మాంసం తింటూ చాలా సరదాగా గడిపేశాడు. మత దిగింది. దాదాపు సాయంకాలం 4 గంటల 5 గంటల ఆ ప్రాంతంలో హాల్లో భార్య కూర్చుంటే భార్య దగ్గరికి వచ్చాడు. ఇదిగో చంపైపోతున్న కత్తి దగ్గర కత్తి తీసుకొని వచ్చినాను. కత్తి తళతళలాడుతుంది. ఆమె కళ్ళకు కత్తిని చూడట్లేదు, కానీ కత్తి పట్టుకున్న భార్య కళ్ళల్లో, భర్త కళ్ళలోనికి ఆమె కళ్ళు పెట్టి చూస్తుంది. ఇలాగ అడగడం ఆరంభించింది, నన్ను ఎందుకు చంపుతున్నారు? ఆయన చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు నీవు నమ్ముకున్నందుకు నాకేమీ ఇప్పుడేం బాధ అనిపించట్లేదు, కానీ నా బ్యాంకు తాళాలు నువ్వు ఎక్కడో పడేసావు కనుక ఆ బ్యాంకు తాళాలు తీసుకురాకపోతే నా ఉద్యోగం సస్పెండ్ చేస్తారు, ఇంకా నన్ను తీసివేస్తారు కనుక నా ఉద్యోగం పోగొట్టుకోవడం కంటే నిన్ను చంపి నేను కూడా చావడమో లేదా బ్రతకడమో నేను తీర్మానం చేసుకున్నా. ఏమంటావు? ఆమె నోట్లో జవాబు రాలేకపోయింది. ఏం చెప్పాలో దిక్కుదొచ్చిన పరిస్థితులు ఆమె అలాగుండిపోయింది. ఒక్కసారిగా ఆయన కత్తి పట్టుకున్నాడు. బ్యాంకు తాళపు చెవులు ఎక్కడ పెట్టావు? చెప్పు చెప్పు, చంపేయబోతున్నాను. అంతదాకా భర్తను ఎంతో ఆప్యాయతగా చూసుకుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఇలాంటి ఆప్యాయతగా చూసుకుంది. ఇదే భర్తనే కత్తిని పట్టుకున్న కషాయ భర్తేనా నాకు ఇంతదాకా భర్తగా ఉన్నది? అలాంటి భర్తనేనా ఇంత ఆప్యాయతగా చూసుకుంది? అలాగ మాట్లాడుతుండేటప్పటికే ఆయన ఇంకా ఆమెను చంపడానికి దగ్గరకు వచ్చాడు. ఆమె సరే మీరు బ్యాంకు తాళపు చెవులు కావాలన్నారు కదా అని వెళ్ళింది. బ్యాంకు తాళపు చెవులు ఇంట్లో నుండి తీసుకొని వచ్చి ఆయన చేతిలో పెట్టింది. ఇవేనా చూడు. ఆయన తాళపు చెవులు చూచాడు. కళ్ళు గర్రం తిరిగాయి, హృదయం బద్దలైపోయింది, వెన్నులో చలి పుట్టింది, వెంట్రుకలు నొక్కబడుచుకున్న. ఎక్కడి నుండి వచ్చాయి ఈ బ్యాంకు తాళాలు? ఆమె చెప్పడం ఆరంభించింది, నువ్వే చెప్పి ఎక్కడ పడేసావు? అప్పుడు ఆయన ఆలోచించడం ఆరంభించినాడు. శనివారం ఉదయం బ్యాంకుకి వెళ్ళాడు, బ్యాంకు పని ముగించుకున్నాడు. శనివారం హాఫ్ డే కనుక బ్యాంకు నుండి తిరిగి ఇంటికి వస్తున్నాడు. నైలు నది ప్రాంతంలో ఆ ఇంటికి రావాలి కనుక ఆ నైలు నదిలోనికి బ్యాంకు తాళపు చెవులు పడవేశాడు. నైలు నదిలోనికి పడవేసి బ్యాంకు తాళపు చెవులు నీ దగ్గరికి ఎట్లొచ్చాయి చెప్పు, ఎట్లొచ్చాయి చెప్పు. తన భార్య ఇప్పుడు కన్నీటిమయమైన కళ్ళతో ఆయన దగ్గరికి చెప్పడం ఆరంభించింది. ఏ దేవుడైతే భూమిని ఆకాశమును కలుగజేశాడు ఆ దేవుడు నీవు పారవేసిన ఆ తాళపు చెవులు మింగటానికి నైలు నదిలో ఒక మత్స్యాన్ని, చేపని ఏర్పాటు చేశాడు. నువ్వు పడవేసిన వెంటనే ఆ చేప వెళ్ళి ఆ తాళపు చెవులు మృంగింది. ఆ చేపలు పట్టుకోవటానికి ఒక జాలరి వెళ్ళాడు శనివారం సాయంకాలం. ఆ జాలరి వరలోనికి ఆ తాళపు చెవులు మింగిన చేప వచ్చింది. ఆ జాలరి తీసుకుని వచ్చి చేపల మార్కెట్లో అమ్మారు. ఆ చేపలు అమ్ముతుండగా ఉదయకాలం నువ్వు మాంసం తీసుకురావడానికి వెళ్ళావు. మాంసం తీసుకురావడం ఇష్టం లేదు, చికెన్ తీసుకురావడం ఇష్టం లేదు, చేపల మార్కెట్కి వెళ్ళావు. అదే చేపనే తెచ్చావు. ఆ చేపను తీసుకొని వచ్చి నా చేతులకు ఇచ్చినా. నేను ఆ చేపను శుభ్రం చేస్తుండగా దాని పుట్టలో ఈ బ్యాంకు తాళపు చెవులు కనిపించా. నేను నమ్మిన దేవుడు తన నామ మహిమ కొరకు నా ప్రాణమును కాపాడుటకు సమర్థుడు. నీ కళ్ళు జిగిళ్ళనే ఆశ్చర్యకార్యం చూపించడానికి కూడా సమర్థుడు. ఇప్పుడు చెప్పు, నేను నమ్మిన దేవుడు సజీవుడా కాదా? భర్త నోట మాట రాలేదు. ఒక్కసారి కూలబడ్డాడు, భార్య పాదాలు పట్టుకున్నాడు. ఈయనే యేసు ప్రభు అయితే, ఈయనే దేవుడైతే నాకు ఆ దేవుడు కావాలా? ఆ దేవుని యొక్క ప్రేమను గురించి నాకు చెప్పవా? ఏ చేతులైతే కత్తి పట్టుకున్నాయో అదే చేతులే పాదాలు పట్టుకున్నాయి. ఏ నోరైతే చంపుతాననిందో అదే నోరే స్వార్థ కొరకు మాట్లాడటానికి ఇష్టపడింది. ఏ మనిషి అయితే నేను తీసివేస్తానన్నాడు అదే మనిషి భార్య పాదాలు పట్టుకున్నాడు. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా వెళుతున్నావా? ఈ కథ ఇంతటితో ఆగిపోయింటే బహుశా నేను చెప్పనవసరం లేదనుకుంటా. ఆ భర్త రక్షించబడ్డాడు, ఆ దంపతులు ఆ ఇంట్లో రక్షించబడ్డారు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో వారింట్లో ఆరంభించబడిన సంఘము పెద్ద క్రైస్తవ సంఘం. దేవుని వాక్యం కొరకు శ్రమ అనుభవించడానికి నిలబడితే దేవుని యొక్క ఆశీర్వాదం ఆత్మీయంగా అమోఘం. ఈ రాత్రి మన తీర్మానం ఏంటి? దేవుని వాక్యము నిత్యము నిలుచును. 2 విషయాలు మనం చూస్తున్నాం. ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమును గురించి సాక్ష్యం ఇచ్చుట. 2వది పర్సిక్యూషన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము కొరకై శ్రమ అనుభవించుట. 3వది చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 6:9. ప్రకటన 6:9. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, ఈ మాట మీరు మర్చిపోకూడదు, దేవుని వాక్యము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారు ఆత్మల బలిపీఠం క్రింద సూచితను. ప్రైజ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము కొరకైన క్రయము.
వధించబడ్డానికే ఇష్టపడిన వాళ్ళని వాక్యంలో మనం గమనించవచ్చు. వాక్యముకు మన దగ్గరికి ఇంత తేలిక రాలేదు. మనం అనుకున్నంతగా 100 రూపాయలకి 200 రూపాయలకి 1000 రూపాయలకి బైబిల్ మన చేతుల్లోనికి రాలేదు. మనం పట్టుకున్న బైబిల్ యేసు ప్రభు రక్తంతో పాటు అనేక మంది పరిశుద్ధుల యొక్క రక్తం యొక్క క్రయము దీంట్లో కనిపిస్తుంది. ప్రాణాన్ని సైతము పణంగా పెట్టడానికి వెనకంజ వేయని వారు ఈ బైబిల్కి వెనక ఎంతో మంది దాగి ఉన్నారు. వారందరి యొక్క త్యాగము మీద, వధ మీద ఈ దినాన క్రైస్తవ లోకము బైబిల్ చేతబట్టుకొని నిలబడిందంటే తప్ప. అదొక దేశం పేరు జర్మనీ. కేథలిక్ సామ్రాజ్యం విస్తరిస్తున్న దేశం అది. ఇలాగ సాయంకాలం కుడి కొరకు చేరి వచ్చినారు కేథలిక్ సామ్రాజ్యంలో ఉన్న వారంతా. మార్టిన్ లూథర్ అనే వ్యక్తి కూడా కేథలికే. ఆయన కూడా ఆ చర్చిలోనికి వెళ్ళాడు. ఆ చర్చిలో ఇలాంటి బల్ల మీద బైబిల్ ఉంచి 4 స్తంభాలు ఉంటే 4 స్తంభాలు ఉంటే గొలుసులు తీసుకుని వచ్చి 4 గొలుసులతో ఈ బైబిల్ కదలకుండా కట్టేశారు. ఆ సంగతి మార్టిన్ లూథర్కి బాల్యం నుండి తెలుసు. ఆ రాత్రి మీటింగ్ అయిపోయింది, ఎవరు దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. మార్టిన్ లూథర్ మాత్రం ఆ చర్చిలో అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత రాత్రి బైబిల్ దగ్గరికి వచ్చినాడు, ఆక్స బ్లేడ్ తీసుకున్నాడు, ఆ చైన్లన్నీ కోసాడు, బైబిల్ తెరిచినాడు. రోమా 1:17 నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించిన వాక్యం చేత బంధించబడ్డాడు. ఆ వాక్యానికి విధేయత చూపించినాడు, ఆ వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడ్డాడు. వాక్యాన్ని అంతా చదివాడు, 101 పాయింట్ రాశాడు. దాన్ని ఏమంటారంటే మార్టిన్ లూథర్ థీసిస్ ఆఫ్ 101 పాయింట్స్. 101 పాయింట్ రాసిన తర్వాత ఆ వాక్యం అంతా తను అవగాహన చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. ఉదయం అయిపోయింది, ఏం రాశాడు అవన్నీ పేపర్ తీసుకొని పెద్ద తలుపులు ఉంటాయి, ఆ తలుపులకంత అతికించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు కేథలిక్ సామ్రాజ్యము చెవులోనికి సంగతి పడింది. మార్టిన్ లూథర్ అంట బైబిల్ బయటికి తీసుకుని వచ్చాడంట, నీతిమంతుల విశ్వాసములో జీవించనన్నాడంట, పోపు అవసరం లేదంటాడంట, పోపు దగ్గర పరిత్యాగ పత్రిక తీసుకోవాల్సిన పని లేదా పాప క్షమాపణ పత్రిక తీసుకోవాల్సిన పని లేదని చెప్తున్నాడంట. ఎవరా వ్యక్తి ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయండి. ఒక టెర్రరిస్ట్ తల మీద ఎలాగైతే బహుమానం ఉంచుతారో వాక్యం కొరకై ప్రాణం పెట్టడానికి లేదా వాక్యం కొరకై కష్టపడిన మార్టిన్ లూథర్ మీద అలాంటి బహుమానం ఉంచినారు. మార్టిన్ లూథర్ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని జర్మనీ దేశమంతా కౌజు పిట్ట వల్లే మిన్నల్లి వల్లే తిరిగాడు. ప్రభుకు స్తోత్రాలు. దేవుడి కరుణా సంపన్నుడై ఉండి తన వాక్య విషయంలో నెరవేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక ఆయన ప్రాణాన్ని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చాడు. ఒక స్థలానికి వెళ్ళాడు, ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు. ఇద్దరు కలిసి రాత్రి పడుకోవడం ఆరంభించినారు. ప్రార్థన చేసుకుంటూ పడుకుంటూ అలాగ కాలం గడిచిపోతుంది. ఓ దినాన మార్టిన్ లూథర్ బాగా అలసిపోయాడు, రాత్రిపూట బాగా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. తన స్నేహితుడికి మాత్రం నిద్ర పట్టలేదు, అలాగే ఎదురు చూస్తున్నాడు. రాత్రి ఆ స్నేహితునికి కల వచ్చింది, ఉదయకాలం లేచాడు. మార్టిన్ లూథర్తో ఆ స్నేహితుడు మాట్లాడుతున్నాడు, నాకు ఒక కల వచ్చింది రాత్రికాలం, ఆ కల్లో ఆశ్చర్యకరమైన సంగతి చూశాను, ఏంటది చెప్పవా? అప్పుడు మార్టిన్ లూథర్ తన స్నేహితునికి చెప్పడం ఆరంభించినాడు. ఏంటి ఆ కళ అంటే ప్రింటింగ్ ప్రెస్ డిజైన్. ఆ స్నేహితుడే గుటెన్బర్గ్. ప్రింటింగ్ ప్రెస్ ఎలా డిజైన్ చేయాలో, డిజైన్ చేసిన తర్వాత ఎలా ప్రింట్ చేయాలో ఆ సంగతులన్నీ తన కళ్ళలో కనిపించినాయి. ఆ కళ ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ డిజైన్ చేసినారు. మొట్టమొదటి యోహాను సువార్త ప్రింట్ చేసినారు. జర్మనీ భాషలో అలాగ పంచడం ఆరంభించినారు. ఆ సంగతి కేథలిక్ సామ్రాజ్యానికి తెలిసిపోయింది. ప్రింటింగ్ ప్రెస్ను ధ్వంసం చేశారు. తర్వాత ఇంకో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసినారు. అలాగ జరిగిపోతున్న దినాలు ఇప్పుడు మార్టిన్ లూథర్ తన స్నేహితుడిని గుటెన్బర్గ్తో అన్నాడు, మన ఇద్దరం ఒకే స్థలంలో ఉండడం మంచిది కాదు, ఎందుకంటే ఇద్దరిని చంపేశారనుకో దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించడం కష్టం కనుక ఎలాగైనా సరే ఒక్కరైనా బ్రతకాలి. నువ్వు చనిపోతే నేను బ్రతకాలి, నేను చనిపోతే నువ్వు బ్రతకాలి. ఎలాగ బ్రతకాలి? మనం ఇద్దరం ఒక్క దగ్గర ఉండకుండా వెళ్ళిపోతే మంచిది. సరే ఇప్పుడు మార్టిన్ లూథర్ గుటెన్బర్గ్తో అన్నాడంటే, నీకు ఇక్కడే ముద్రణ శాలలు ఉన్నాయి కనుక నువ్వు ఇక్కడే ఉండు, నేను మాత్రం ఇక్కడి నుండి బయలుదేరుతా. మార్టిన్ లూథర్ తన ప్రాణాన్ని చేతిలో పట్టుకుని జర్మనీ దేశం తూర్పు నుండి పడమటికి, ఉత్తరం నుండి దక్షిణానికి తిరుగుతున్నాడు. ఆ సందర్భంలోనే ఆయనకు ఒక నన్ స్కూల్ పరిచయం అయింది. నన్ స్కూల్ అంటే పెళ్లి కాని రోమన్ కేథలిక్ సిస్టర్స్ అందరూ ఉండే స్థలాన్ని నన్ స్కూల్ అంటారు. ఆ పెళ్లి కాని సిస్టర్స్ ఉండే నన్స్ మధ్యలోనికి మగ పురుగును అసలు రానియర్, కనిపిస్తే నలిచిపడేస్తారు. అలాంటి స్థలంలో కొంతమంది నన్స్ మార్టిన్ లూథర్ అంటే చాలా ఇష్టపడి ఆయన్ని తీసుకున్నారు. 3 నెలలు దాచినారు. ఆ తర్వాత దాచలేకపోయారు. దాచడానికి వీలు కాకుండా ఎలాగైనా సరే ఆయన ఆ హాస్టల్లో నుండి బయటకు పంపించాలంటే ఎలాగ పంపించాలా? పాల వ్యాను ఆ హాస్టల్లోనికి రోజు వచ్చేది. వెనక ఒక ట్రాక్టర్ మాదిరి బాడీ ఉంటుంది, ముందు ఇంజిన్ మాదిరి ఉంటుంది. అలాంటి పాల వ్యాన్ లోపలికి వస్తే ఈ నన్స్ ఏం చేశారంటే మార్టిన్ లూథర్ని పాల వ్యాన్లోనికి పంపించి మూతేసి అక్కడ రంధ్రాలు చేసి గాలేడేటట్టు చేసి పాల వ్యాన్లో నుండి అలాగ బయటికి పంపేయాలని అనుకున్నారు. పాల వ్యాన్ డ్రైవర్ తెలియకుండా అలాగే సాయంకాలం వచ్చేసి ఆ వ్యాన్ తోలుకొని వచ్చి హెరిటేజ్ ఫుడ్ పాల డిపో దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మార్టిన్ లూథర్ ఎవరు లేని సందర్భంలో తలుపు తీసుకుని బయటకు వచ్చినాడు. ప్రాణాలు పణంగా పెట్టుకున్నాడు.
అంతటితో ఆగిపోయింది. బైబిల్ గురించి చరిత్ర మనకు తెలిసిందేది కాదు. మన కాలంలో దేవుడు భగత్ సింగ్ గారిని పంజాబ్ రాష్ట్రంలో నుండి ఏర్పాటు చేసుకున్న ఒక సామాన్యమైన మానవుని దేవుడు అసమానమైన విధానంలో వాడుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆయన ఒకే ఒక బైబిల్ తీసుకుని భారతదేశంలో బాంబే నగరంలో అడుగుపెట్టినప్పుడు ఆయన యొక్క సామాన్యమైన పరిచర్య ద్వారా ఇంత విశాలమైన పరిచర్య విస్తరిస్తుందని ఆయనకు తెలియదు, ఆయన చూసిన వారికి కూడా తెలియదు. దైవమా, ఇది ఏమి జ్ఞానము! దేవుడు మన పక్షాన్ని చేసేది అనేకసార్లు మనకు అర్థం కాదు. మనం వేచి నిల్చుండడం ద్వారా సంగతులన్నీ దేవుడు తెలియచేసినప్పుడు మన కళ్ళు నీళ్లతో నింపబడతాయి. ఆ దినాల్లోనే బైబిల్ సొసైటీ వాళ్ళ దగ్గర దాదాపు 1000 బైబిల్స్ ఉన్నాయంట. అవన్నీ ఎలాగో ఖర్చు చేయాలో వాళ్ళకి తెలియదు. అందుకే కొంతమంది మిషనరీ పాస్టర్స్ దగ్గరికి వెళ్ళి అడిగారంటే, మా దగ్గర 1000 బైబిల్స్ ఉన్నాయి, ఎలా ఖర్చు చేయాలో తెలియట్లేదు, ఇది చెదలు పట్టిపోతున్నాయి, ఎలాగైనా మీ సంఘస్థలకి మా వాళ్ళు ఉన్నవే చదవట్లేదు, ఒకవేళ ఇది ఇచ్చినా కూడా తీసుకోవటానికి కూడా ఇష్టపడేవాళ్ళు లేరు, తీసుకెళ్లి ఇంట్లో పెట్టి చెదలు పట్టేటట్టు చేస్తారు, కనుక ఇది ఎలాగైనా సరే ఉపయోగకరంగా మీరు వాడుకుంటే మంచిది కదని చెప్పారంటే, ఏం చేయాలో వాళ్ళు తోచక అలాగ ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు చెప్పారంటే, ఎలాగైనా సరే ఈ బైబిల్స్ ఎగ్జాస్ట్ అయ్యేటట్లు ఒక సలహా చెప్పరా. అప్పుడు వాళ్ళు అన్నారంట, సిక్కు మతస్థుడు ఒక ఆయన భగత్ సింగ్ అని ఈ మధ్యలో యేసుప్రభువుని నమ్ముకుని భారతదేశం అంతా సంచరించిస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, మీకు ఏమైనా సహాయపడతాడేమో. అప్పుడు భగత్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్లో సంచారం చేస్తున్నాడంటే, బహుశా గుంటూరు జిల్లాలో ఏదో కాన్వకేషన్ ఏదో అని విన్నా. ఆ దినాల్లోనే భగత్ సింగ్ గారు అక్కడ ఉంటే బైబిల్ సొసైటీ వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారంట. బ్రదర్, మేము మీ దగ్గరికి సహాయం కొరకు వచ్చినాం, ఏం సహాయం మీకు కావాలి? అప్పుడు బైబిల్ సొసైటీ వాళ్ళు చెప్పారంటే, 1000 బైబిల్స్ మా దగ్గర ఉన్నాయి, ఆ స్టాక్ ఎగ్జాస్ట్ కావట్లేదు, బహుశా మీరు ఏమైనా సహాయపడతారేమని వచ్చాము అని అన్నారు. భగత్ సింగ్ గారు అన్నారు, ఎన్ని ఉన్నాయి అన్నారు. హౌ మెనీ యూ హ్యావ్? ఓన్లీ 1000 బ్రదర్. 1000 ఉన్నాయి అన్నారు. ఓన్లీ 1000? 1000నా అని అన్నారంట. ఈ 1000 అయిపోకుండా మేము తల